కీర్తన గ్రంథం 44:14. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. మరలా చదువుతున్నాను. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు అనే మాట ఉంది. భక్తులు నిజానికి అన్ని జనుల్లో ఇశ్రాయేల్ అంటే హడలెత్తిపోయారు. అన్ని జనులు భయపడిపోయేవారు. ఇజ్రాయిల్ అంటే, ఇశ్రాయేల్తో యుద్ధం అంటే భయపడిపోయేవారు. ఇశ్రాయేల్ దేవుడు అంటే భయపడిపోయేవారు. అండ్ గౌరవం, ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు అని ఇశ్రాయేల్ మీద, ఇశ్రాయేల్ రాజుల మీద ఎంతో గౌరవం ఉండేది. అలాంటిది కొంతకాలానికి ఏమైందంటే అన్ని జనుల్లో వీళ్ళు ఏమయ్యారండి, ఒక సామెతలాగా అయ్యారు. సామెతలాగా అవడం ఏంటి? సామెతలు బైబిల్ ప్రకారం సామెతలు 2 రకాలు. ఒక సామెతలు ఏంటి, మనకు బాగా తెలిసిన సామెతలు, సామెతల గ్రంథంలో ఉన్న సామెతలు. సొలొమోన్ రాసిన, ఇంకా కొంతమంది రాశారు, ఇంకా అందరు ఎక్కువ సొలొమోన్ రాశారు కాబట్టి సొలొమోన్ సామెతలు అంటాం. సొలొమోన్ రాసిన సామెతలు. నిజానికి ఈ సామెతలు అనే పదం కరెక్ట్ కాదు. నిజానికి అవి ఏంటంటే దేవోక్తులు. అందుకే అంటాడు పలానా వాళ్ళు పలికిన దేవోక్తి. తర్వాత అవి ఇంకా ఏంటంటే మనం జ్ఞానానికి సంబంధించిన మాటలు ఇవన్నీ కదా. సామెత అంటే లోకంలో వాడే పదం వేరు. కానీ అప్పటి కాలంలో దీన్ని తర్జుమా చేసిన వాళ్ళకి సామెత అనే పదాన్ని ఎలా వాడతారు అనే విషయం వాళ్ళకి ఐడియా లేదు. మన లోకల్లో సామెత అనే మాట వేరే విధంగా వాడతాం. ఏదో సామెత చెప్పినట్టు అంటారు కదా. అలాగా ఇలాగ రకరకాల సామెతలు రెగ్యులర్ లైఫ్లో ఉంటాయి. ఆ సామెతలు వేరు, సొలొమోన్ రచించిన సామెతలు వేరు. సొలొమోన్ రచించిన సామెతలు ఏంటి? అవి సామెతలు కాదు, దేవోక్తులు లేదా జ్ఞానోక్తులు ఏదైనా పెట్టచ్చు వాటి కోసం. బట్ దాని పేరు సామెతలు పెట్టారు, అలాగే ఉండేవాడిని. ఇక్కడున్న సామెత అది కాదు. మమ్మల్ని సామెతగా చేసి ఉన్నావు అంటే ఇక్కడున్న సామెత అది కాదు. కొన్ని సందర్భాలు జరిగినప్పుడు, ఎప్పుడో జరిగినప్పుడు ఆ సందర్భంలోంచి లోకస్తులు, జనాలు ఒక సామెతను తయారు చేస్తారు. ఒక సామెత పుడుతుంది. ఆ సామెత తరతరాలు అలాగే వాడబడుతుంది. కొన్ని సామెతలు జనరల్గా ఉన్న వాటిని బట్టి ఉంటుంది. కొన్ని సామెతలు కొంతమంది పేర్లని ఆధారం చేసుకుని ఉంటాయి. రకరకాల మనం రెగ్యులర్ లైఫ్లో వాడుతుంటారు కదండి సామెతలు. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అది సామెత అది. అంటే ఏమైంది, ఎక్కడో ఎప్పుడో ఒక ఆవు లోపలికి వెళ్ళి తింటుంది. దూడ ఆ ఆవుని చూసి అది కూడా లోపలికి వెళ్ళి తిన్నది అని పుట్టింది అక్కడి నుంచి. దాన్ని ఇంక రెగ్యులర్గా ఎలా వాడతారు? ఆ నాన్న అలా తాగిపోతూ, వాడు కొడుకు తాగిపోతూ, వాళ్ళ కొడుకు కూడా తాగిపోతూ అంటే ఈడేమంటాడు పక్క నుంచి, అంతేరా ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేతదా అంటాం. సామెత పుట్టడానికి ఒక సందర్భం ఉంటుంది. దాన్ని ఇలా సందర్భాలకి, లైఫ్లో జరిగే ఇన్సిడెంట్లకి ఆపాదించుకుంటూ వెళ్తారు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అయితే ఇదేంటి, మామూలు జనరల్గా వేటినో ఆధారం చేసుకుని వచ్చినాయి. అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారు. అందరం విన్న సామెత అది. అంటే జరిగిన లైఫ్లోంచి ఎక్కడ చూశారు, కొన్ని చోట్ల చూసి సామెత పుట్టింది. అత్త ఉండగా కూడా ఉత్తమురాలు అనిపించుకుంది నిజమైన కోడలు, అంతే. ఇక లేకపోతే అందరూ ఉత్తమురాలే. అలాగే ఎన్నో జరిగిన ఇన్సిడెంట్ బట్టి సామెతలు పుడతాయి. కొన్ని పర్సన్ టార్గెటెడ్ ఉంటాయి. పుల్లయ్య ఆవారం వెళ్ళినట్టు అంటారు. పుల్లయ్య ఎవడు? ఇక అక్కడి నుంచి జనాలు అందరి దృష్టిలో పుల్లయ్య అనే పేరు ఎలా ఉంటుందంటే ఆడెవడో తెలివి తక్కువడు అని వస్తుంది. అంత తెలివైన వాళ్ళది ఒక పేరు. కానీ పుల్లయ్య ఆవారం వెళ్ళినట్టేంటి? అసలు దీని గురించి రీసెర్చ్ చేశాను. అసలు ఏం జరిగింది దీని సంఘటన. వాళ్ళ నాన్న అన్నాడంట పుల్లయ్య అని కొడుకున్నాడు అడిగి. వాళ్ళ నాన్న అన్నాడంటే పొద్దున్నే ఆవారం వెళ్ళాలరా పని ఉందన్నాడంట. వాళ్ళ నాన్న లేచేసరికి ఈ ఇంట్లో లేడు. లేకపోతే చూస్తే మొత్తాన్ని మధ్యాహ్నానికి చెమటలు కాచుకుంటే ఆప్సోపాలు పడతా వచ్చాడంటే, ఏరా ఎక్కడ పోయారో పొద్దు నుంచి అంటే ఎవరం వెళ్ళాలి కదా, ఇల్లు వచ్చాను అన్నాడంట. ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. అడిగి వెళ్ళి వచ్చాడంతే. అందుకని ఏదన్నా పని సరిగ్గా చేయకపోతే పుల్లయ్య ఎవరం వెళ్ళినట్టు ఏంట్రా పని అంటారు. నాకు వ్యవసాయం అప్పచెప్పినప్పుడు మా పెదనాన్న పాడేశాడు. మా నాన్న నన్ను కేర్ టేకర్ కింద చెప్పడానికి. ఫస్ట్ అప్పటిదాకా చదువుకున్న వాళ్ళు మనకి వ్యవసాయం అవుతుంది, కలుపు తీస్తే మొక్కలు వదిలేసేవాడిని. మా పెదనాడు మళ్ళీ వెనకాల వెళ్ళి వచ్చి పుల్ల వ్యాపారం చేసినట్టు ఏ డ్రాప్ అని తిట్టివాడు. ఆ పార పని వచ్చింది కదా. తర్వాత 2వ పంటకి మొత్తం అంతా వచ్చింది, నాకు ఫస్ట్ పంటకి రాలే. ఆడు తిట్టివాడు అస్తమాను. ఇది నాకు ఈ పొల్ల ఎవడరా తెలుసుకోవాలనుకున్నాను అప్పుడు. తర్వాత ఎప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు
ఈ పుల్లయ్య అనే పర్సన్ టార్గెట్తో ఒక సామెత వచ్చింది. అది ఏ తరమాడో తెలియదు, ఎప్పుడోడో తెలీదు. కానీ ఎప్పటికి కూడా అతని పేరు ఎత్తుకుని జనాలు కొంతమందిని కామెంట్ చేస్తాం, అపహాసం చేస్తాం, లేదా బుద్ధి చెప్తాం. సామెతలు ఎక్కువగా ఏంటంటే ఏదో ఒక నెగిటివ్ సెన్స్తో ఒక వ్యక్తిని తక్కువ చేయడానికో, అవమానించడానికో, లేదా ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని ఎత్తి చెప్పడానికో, ఆ వ్యక్తికి ఒక సెటైర్ వేయడానికో, అతనికి ఒక బుద్ధి చెప్పడానికో, ఏదో డైలాగ్ వేయడానికో, ఇలాగ సామెతలు ఎక్కువ అలా వాడతారు. ఇప్పుడు ఎవడో ఊరికినే అలాగ రాళ్ళన్నీ అందంగా పేరుతున్నాడు అనుకొని కూర్చొని వెళ్ళిపోతా ఏట్రా పని లేని మంగళవాడు పిల్లితల కొరికినట్టు అంటారు. ఆడు అసలు మనుషుల తల కొరకాలి, పిల్లితల. ఆ తరానికి సరిపోయింది. ఈ తరానికి పిల్లికి కట్ చేసేవాడికి చాలా ఛార్జ్ చేస్తారు. ఆ తరానికి అది ఒక సామెత. అంటే వెటకారం చేయడానికి వాళ్ళ లోపాన్ని ఎత్తి చెప్పడానికి, వాళ్ళకి ఏదో బుద్ధి చెప్పడానికి. కానీ ఇక్కడ దేవుడు చేసిన పనిని బట్టి ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, భక్తుడు, ప్రభువా, ఒకప్పుడు అన్యజనులకి మేమంటే భయం, అన్యజనులకి మేమంటే గౌరవం, అన్యజనులు మమ్మల్ని దేవుడు కలిగిన ప్రజలని ఎంతో గొప్పగా చూసుకునేవారు. కానీ ఈరోజు మా బ్రతుకు ఏమైందంటే మేము ఒక సామెతగా మిగిలాం. ఏం సామెత చెప్పుంటుంటారంట ఇశ్రాయేలుని చూసి? మనవాళ్ళు అయితే, నేనైతే ఏం సామెత చెప్తానంటే వాళ్ళని చూసి, వాడలు బళ్ళు వాళ్ళగునంటే ఇదేరా. ఆ సామెత ఎలా వచ్చిందో తెలుసా? ఒక అతను షిప్పింగ్ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ చేసేవాడంట. ఎక్స్పోర్టింగ్ చేసేవాడు మొత్తం పెట్టుబడి అంతా పెట్టి ఒక ఓడ మీద పెట్టాడు. అది వెళ్ళిందే, అది అటుపక్కలకి రీచ్ అవ్వలేదు. అది మధ్యలో కూలిపోయిందో తెలియదు, మునిగిపోయిందో తెలియదు, ఏమైందో తెలియదు, డబ్బులు అనిపోయినాయి. పోతే ఒక బండి కొనుక్కుని కూరగాయలు అమ్ముకున్నాడంట. అమ్ముకుంటే ఊర్లో వాడు ఎవడో చూసి, చూడరా వాడ వ్యాపారం వాడల్లా బండికి వచ్చాడని. బండి అయిందంటే అది బండి కింద మారలేదు, పోయి బండి మిగిలిందండి. నాకేమనిపించిందంటే, ఎస్, ఈ సామెత సెట్ అవుతుంది వీళ్ళకి. వాడలు బళ్ళగును అన్నట్టుగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్న ఇశ్రాయేలు ఈరోజు బానిసలుగా, ఎవడు తొక్కితే తొక్కించుకుని హీనంగా పెడితే హీనమైన బ్రతకాల్సిన పరిస్థితి ఇశ్రాయేలుకి. ఆ పాట రాసేటప్పటికి వాళ్ళ స్థితి అలా ఉంది. చివరికి ఏమయ్యారంటే ఇశ్రాయేలు ఒక సామెత అయ్యారు. వాళ్ళని జనాలు ఒక సామెతలాగా వాడుకునే పరిస్థితి. అంటే వాళ్ళ పేరెత్తి, వాళ్ళలాగా నువ్వు పోతావురా, వాళ్ళలాగా అయిపోతారా నీ జీవితం, వాళ్ళు ఎలాగే మిడిచిపోయారురా, చివరికి ఎలా మిగిలిపోయారురా అని వీళ్ళని ఉదాహరణగా చెప్పి పక్క వాళ్ళని హెచ్చరించే స్థితిలోకి ఇశ్రాయేలు వెళ్ళిపోయారంట. ఎంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు ఎవరికి రాకూడదు. మనల్ని చూసి ఎప్పుడైనా సరే, చూడరా వాళ్ళని చూసి నేర్చుకుందాం రా అనాలి. వాళ్ళని చూసి నేర్చుకోవాలరా, వాళ్ళని చూసి తెలుసుకోవాలి. వాళ్ళు చూడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళారో, ఎలాంటి స్థితిలో దేవుడు వాళ్ళని నిలబెట్టాడో అని మన గురించి చెప్పుకోవాలి తప్ప మనం ఎప్పుడూ ఒక సామెత అవ్వకూడదు. లోకంలో అవ్వకూడదు. ఇశ్రాయేలు సామెత అయిపోయారు. యెరూషలేము సామెత అయిపోయింది. జనాలు చెప్పుకున్నారు యెరూషలేము గురించి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయిందిరా. దాన్ని ఎంతమంది ఎలా వాడుకుని ఉంటారో ఆ కాలంలో. ఏంటంటే గొప్ప బిల్డింగ్ కట్టాడు, మిడిచిపోతుంటారే, యెరూషలేములో నీళ్ళు కూడా పాడుపడిపోతారా అని వాడి ఉంటారు యెరూషలేంని. ఎందుకంటే అది ఒక పాడు దెబ్బ అయిపోయింది, చెత్త పడేసుకునే ప్లేస్ లాగా మారిపోయింది. సో యెరూషలేము సామెత అయిపోయింది. ఇశ్రాయేలు ఒక సామెత అయిపోయారు. వాళ్ళ జనాంగం, వాళ్ళ రాజులు సామెతలు అయిపోయారు. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఏదో ఒక టైంలో మనం కూడా సరిగా లేనప్పుడు దేవుడు ఒక వ్యక్తిని సామెతగా చేయాలి అని అనుకోవడానికి కొన్ని సందర్భాలు ఉంటాయి ఆయన మైండ్లో. మనం కనుక ఆ సందర్భానికి రీచ్ అయ్యామనుకోండి, మన భ్రష్టత్వం లేదా మన అజ్ఞానమో మన తప్పిదలలో ఆ స్థాయికి రీచ్ అయినప్పుడు దేవుడు మనల్ని కూడా ఒక సామెతలాగా చేస్తాడు. అలా సామెత అయిపోయిన పాస్టర్లు ఉన్నారు, సామెత అయిపోయిన విశ్వాసులు ఉన్నారు, సామెతగా మారిపోయిన సంఘాలు ఉన్నాయి. ఎలాగండి అంటారేమో. ఒక ఫేమస్ స్పీకర్ ఉన్నాడు. ఊరి పేరు చెప్పానంటే అతను ఎవరో మీరు గెస్ చేస్తారని చెప్పట్లేదు. చాలా ఫేమస్ స్పీకర్, పర్సనల్గా అడిగితే చెప్తాను నేను. అతను చాలా పాపులర్, ఇతర దేశాలు, ఇంటర్నేషనల్ మనవాడు. అతని సంఘ విశ్వాసి మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ, ఎంత పెద్ద గుమ్మిడికాయ అయినా కత్తిపేట దగ్గర ముక్కలైపోవలసిందే కదా అన్నాడంట. దానికి అర్థం ఏంటంటే, మా పాస్టర్ గారు ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నా ఆవిడ దగ్గర సీన్ లేదు, కసక్కన వేసేద్దని చెప్తున్నాడు.
ఆ గుమ్మడికాయ పెద్ద గుమ్మడికాయ, కానీ కత్తిపేట దగ్గర దానికి ఏం పని అవుతుంది, ముక్కలు కోసేస్తుంది. వాళ్ళ వైఫ్ గురించి చెప్తూ ఈ సామెత వాడాడంట. ఇప్పుడు అతను చాలా గొప్ప సేవకుడే, కానీ అతడు ఒక సామెత. అది ఇన్సల్టే కదా. వాళ్ళ సంఘస్థుల్లో చాలామంది అతని గురించి ఎలా అనుకోవడం అంటే అది ఇన్సల్టే. అది తెలియనాడు బహుశా ఏ అమెరికాలో నువ్వు చాలా సూపర్ అని అనొచ్చు, కానీ నువ్వు ఉన్న ప్రాంతవాసులు ఏమనుకుంటున్నారంటే ఎంతవాడైనా సరే అక్కడ ఏమీ లేదురా. ఇప్పుడు సామెతలు ఉంటాయి, భార్యాభర్తల సామెతలు కోకొల్లు 100 ఉంటాయి లిస్టు. ఓన్లీ భార్యాభర్తలు ఉన్నది సామెతలని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి, దానికి వచ్చినంత పెద్ద లిస్టు దేనికి రాదు. నేను ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకుని ఇందాక నేను చదువుతాను బోల్డ్ సామెతలు, ఎన్ని చదివానో నవ్వు వస్తున్నాగా చదువుతుంటే. అందులో ఎక్కువ సామెతలు ఇవే ఉన్నాయి, భార్యాభర్తల మీద ఉన్న సెటైరికల్ సామెతలు ఉన్నాయి. దేవుడు మనల్ని కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కొన్ని విషయాల్లో మనల్ని కూడా సామెతగా చేయాలని వదిలేస్తాడు. అలాంటి సందర్భం రాకుండా ఉండాలంటే దేవుడు ఎప్పుడు మనుషుల్ని సామెతలుగా చేయడానికి ఇష్టపడతాడో, సామెతలుగా చేయాలనే విరక్తి ఆయనకి వస్తుందో తెలుసుకుంటే మనం సామెతగా అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొద్ది విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తెలుసుకుని మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే నలుగురు మనల్ని సామెతగా మాట్లాడుకునే సందర్భం అయితే మనకు రాదు. నేను చెప్తుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మనం పొరపాట్లు చేసినప్పుడు దేవుడు మనల్ని కొట్టడం గురించి నేను చెప్పట్లా, దేవుడు మనల్ని తిట్టడం గురించి చెప్పట్లేదు, చిన్న చిన్న నష్టాలు రప్పించడం గురించి చెప్పట్లేదు. సామెతగా చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? అందరి ముందు అందరి దగ్గర మనల్ని హీనపరచడం, మనల్ని తగ్గించడం, మనల్ని తొక్కివేయడం, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయం వినడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మమ్మల్ని అన్యజనుల ఎదుట సామెతకు హేతువుగా, మా ద్వారా ఒక సామెత పుట్టినట్లుగా మా బ్రతుకులు అయిపోయినాయి, నువ్వు మమ్మల్ని అలా చేసావు అని అన్నారు. చాలాసార్లు అలా సామెతగా అయిపోయిన వాళ్ళు మనకు కనబడుతుంటారు. ఏమో మన లైఫ్లో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు, అంత అవమానం ఇంకా రాకుండా దగ్గరలో మనం ఉండొచ్చు. అయితే హేతు ఏంటి? సామెతకు హేతువుగా సామెత పుట్టేలా చేయడానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని అలా చేస్తాడు? ఇష్టపడతారంటే ఎవరైనా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడు మనల్ని అందరి ఎదుట అవమానించి ఒక సామెతలాగా చేయాలని దేవుడు కోరుకుంటాడా? కోరుకోడు. దేవుడు ఇష్టపడ్డా, కానీ అలా చేయాల్సి వచ్చింది. అలా చేయాల్సి రావడానికి కారణాలు ఏంటి? ఏ కారణాలు, ఏ పరిస్థితులు అందుకు దోహదపడి అనే విషయాన్ని మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అక్కడ మోషే ధర్మశాస్త్రం అంతటినీ మరలా వాళ్ళకి క్లియర్గా చెప్పి ఆ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే ఎలాంటి దీవెనలు వస్తాయో వాటన్నిటి గురించి స్పష్టంగా చెప్పి 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఆయన మాటను వినకపోతే, ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే ఈ శాపాలన్నీ వస్తాయట. ఆ శాపాల్లో 37వ వచనం, యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజల్లో విస్మయమునకును సామెతకు నిందకు నీవు హేతువై ఉందువు అన్నాడు. సామెతకు హేతు అవడానికి కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు మనం ఎలా బ్రతకాలో కొన్ని రూల్స్ మనకు చెప్పాడు, కొన్ని ఆజ్ఞలు మనకు రాశాడు. వీటిని మీరు చేయండి, వీటిని మీరు పాటించండి. పాటిస్తే నువ్వు ఇంట్లో దీవించబడతావు, బయట దీవించబడతావు, నీకు అడవి మృగాల నుంచి సమస్య రాదు, నీ చేతి పని దీవించబడతావు. పెద్ద లిస్ట్ చెప్పాడు. ఒకవేళ నీవు అలా చేయకపోతే, నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవించుకుంటూ పోతే నేను నిన్ను సామెతగా చేస్తాను, అన్యజనుల ఎదుట సామెతగా చేస్తాను. పాత నిబంధనల ఆజ్ఞలు ఉన్నాయి, కొత్త నిబంధనల ఆజ్ఞలు ఉన్నాయి. తేడా ఏంటంటే పాత నిబంధనలో ఆజ్ఞను అతిక్రమిస్తే శిక్షించడానికి అక్కడ టీం పెట్టాడు. వాళ్ళే రాళ్ళు పెట్టి కొట్టడమో, జైల్లో పెట్టడమో, వాళ్ళని పనిష్ చేయడమో, ఫైన్ వేయడమో, లేదంటే ఊరి అవతలకు గెంటేయడమో, రాజ్య బహిష్కరణ చేయడమో ఇలాంటివి చేసేవారు. క్రొత్త నిబంధన ఏంటంటే ఆజ్ఞలు ఆయనే, పనిష్మెంట్ కూడా ఆయన ఇచ్చుకుంటాడు. కాకపోతే
కొత్త నిబంధన గురించి ఏమంటారంటే అప్పట్లో పనిష్మెంట్ వెంటనే వచ్చేది, ఇప్పుడు దేవుడు ఎప్పుడో ఇస్తాడు, తీర్పులో ఇస్తాడు లేదా లేటుగా ఇస్తాడు. అది కాదు. ఒక కోణంలో చూస్తే ఇశ్రాయేలీల్ని మన దేవుడు సామెతగా చేశాడు, అది వాస్తవమే. ఎప్పుడు జరిగింది అది? వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తప్పులు చేశారు, అయినా సామెతగా చేయలేదు. వాళ్ళు యెహోషువ కాలంలో కనాను ప్రాంతంలో చాలా బాగా ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత కొన్ని పొరపాట్లు చేశారు, అప్పుడు కూడా సామెతగా చేయలేదు. న్యాయాధిపతుల కాలంలో చాలా పొరపాట్లు చేశారు, వాళ్ళు శత్రువులకు అప్పగించేవాడు కానీ సామెతగా చేయలేదు వాళ్ళని. ఆ తర్వాత రాజులు వచ్చారు, సౌలు కాలంలో వాళ్ళు పొరపాట్లు చేశారు కానీ సామెతగా చేయలేదు. దావీదు కాలంలో పొరపాట్లు చేశారు, సామెతగా చేయలేదు. సొలొమోను కాలంలో సొలొమోనే బోళ్ళని పొరపాట్లు చేశాడు, అయినా సామెతగా చేయలేదు. ఆ తర్వాత రాజుల కాలం, చాలా కాలం ఎంతోమంది మంచి రాజులు చెడ్డ రాజులు, మంచి రాజు చెడ్డ రాజులు వచ్చినప్పుడు కూడా ఓపిక కట్టుకుని భరించి ఒకానొక టైంకి ఇశ్రాయేల్ రాజులందరూ ఇటు అటు 2 రాజ్యాల రాజులు చెడిపోయి ప్రజలందరూ చెడిపోయినప్పుడు అప్పుడు వారిని ఆయన ఒక సామెతగా చేశాడు. వెంటనే చేశాడా? చేయలా. చాలా వెయిటింగ్, దాని వెనకాల 100 సంవత్సరాల వెయిటింగ్ ఉంది. 100 సంవత్సరాలు, సుమారు 900 సంవత్సరాలు వాళ్ళని భరించి ఆ తర్వాత వాళ్ళని సామెతగా చేశాడు. 900 సంవత్సరాలు ఎన్ని తరాలని భరించాడో చూడండి. అది నేను చెప్పాలనుకున్నది. కొత్త నిబంధన కూడా అంతే. దేవుడు ఓపికగానే ఉన్నాడు, కానీ ఒకానొక టైంకి నువ్వు దేవుని ఆజ్ఞలు అతిక్రమించుకుంటూ తప్పులు పొరపాట్లు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళితే చెప్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, రహస్యంగా కొడతాడు, చిన్న అనారోగ్యాలు రప్పిస్తాడు, ఇంట్లో ఇబ్బందులు. నువ్వు మారడం కోసం ఇవన్నీ, లేదా నీ అపరాధాల వల్ల నువ్వు కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటావు. ఇవన్నిటినీ జరుగుతున్నప్పుడు కూడా, ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు మారకుండా నీ పొరపాటు జీవితాన్ని, పాపపు జీవితాన్ని కొనసాగించుకుంటుంటే నెక్స్ట్ నీకు దేవుడు పంపబోయేది ఏంటో తెలుసా? నీవు ఒక సామెతగా అగుట. దాని తర్వాత స్టెప్ ఏంటో తెలుసా? నీవు ఒక సామెత అయిపోతావు. అరే ఆడికిలాగా పోతావురా చెప్పుకుంటారు కదా ఊళ్ళో. తాగుతున్నవాడిని చూసి, ఒరే ఎందుకు అలా తాగుతున్నావు, మనం చూసాం కదా ఆడు ఎలా తాగేసి వాళ్ళు ఎవరైపోయి చచ్చాడో, నువ్వు కూడా అలా పోతావురా. ఒకడు నాశనం అవుతుంటే ఆ నాశనం అవుతున్న స్థితిని నీతో కంపేర్ చేసి మాట్లాడతారు. అంతకంటే సిగ్గుకరమైన బ్రతికేముంటుంది? దేవుణ్ణి నమ్ముకుని కూడా మనం ఎవడన్నా నశిస్తున్నప్పుడు, రే ఆ వ్యక్తిని చూడరా, ఇలాంటి స్థితిలోంచి ఆడు ఎలా మారాడో చూడరా, నువ్వు కూడా బుద్ధి తెచ్చుకోరా అని చెప్పాల్సింది పోయి, ఆడు ఎలాగ పోయాడో నువ్వు కూడా అలా పోతావు అని జనాలు నిన్ను అనే స్థితి తెచ్చుకుంటే అంతకంటే క్రైస్తవ జీవితానికి అవమానకరమైనది ఏముంది? అంతకంటే దారుణమైన స్థితి ఏముంది? నీకు దేవుడు హెచ్చరిస్తున్నా, దేవుడు ప్రసంగాల ద్వారా నీతో మాట్లాడుతున్నా, ఏదో సడన్గా వచనం ద్వారా నీతో దేవుడు చెప్తున్నా, నిన్ను గద్దిస్తున్నా, నీకు పరిస్థితులు ఎటు వెళ్తున్నా కొంచెం రివర్స్ అవుతున్నాయి, అనుకూలతలు తగ్గిపోతున్నాయి, సహకారం తగ్గిపోతుంది. అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎటు వెళుతున్నా పరిస్థితులు మనకి వ్యతిరేకంగా, అనుకూలత కనపడలేదు. వ్యతిరేకంగా కనపడుతున్నప్పుడు ఆలోచించు, ఎందుకు దేవుని సహాయం నా దగ్గర రావట్లేదు? ఏదో ఒంటరితనం, దేవుడితో నేను లేనట్టుగా అనిపిస్తుంది. ఈ పరిస్థితులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు మనకి నెగిటివ్గా అవుతున్నాయి అంటే, దేవుడు నాకేదో చెప్పాలనుకుంటున్నాడు, నేను మారాల్సిందేదో ఉందని వెంటనే తెలుసుకో. అలా నువ్వు తెలుసుకోకపోతే, దాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ మన మీద పంపబోయేది ఏంటో తెలుసా? మనం ఒక సామెత అవుతాం. చెప్పుకుంటారు మన గురించి అలాగా. ఎలాగైపోయాడో చూడరా ఆడి బతుకు. పెద్ద భక్తి అన్నాడు, చివరికి ఏమైపోయిందో చూడరా వాళ్ళ జీవితం. ఆయన ఆజ్ఞలను దాటుకుంటూ పోతే చివరికి ఒక సామెత అవుతాం. అందరూ నిన్ను అలా చెప్పుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. నువ్వు మీరుకుంటా ఆజ్ఞల్ని వెళ్ళిపోతే. మా రిలేటివ్స్ ఒక ఆవిడ ఉంటారు, ఆమె ప్రభుని నమ్ముకుని మంచి సువార్త చేసేది. ఆ ఊరిలో సువార్త చేసి మా సేవకురాలకి చాలా క్లోజ్ అయిన బిలీవర్ ఆమె. ఇంకా ఇంత అంతా సువార్త చేసేవారు కాదు. నాకు కూడా ఆమె సువార్త చేసింది, నమ్ముకోరా బాబు నమ్ముకో అని. దీవెన వచ్చింది, బాగా అభివృద్ధి చెందుతుంటే ఆ అభివృద్ధిలో పడిపోయి, ఆ ధనాపేక్షలో పడిపోయి, ఇంకా నేను సంపాదించాలో ఇట్లు బాగా డంబానికి పోయినప్పుడు అకస్మాత్తుగా ఇంకేముందని తెలుసు కదా, మేడ కూలితే ఎలా ఉంటుంది, కట్టడానికి చాలా టైం పడుతుంది,
కూలటానికి అన్న 5-6 నెలలు పడుతుంది మేడ కూలటానికి. కూలింది. దేవుడు హెచ్చరించాడు, అంత ముందు కూడా హెచ్చరించాడు, నువ్వు ఇలా ఉన్నావు, ఇది ఎలా ఉంటే ఇది కాదని దేవుడు మాట్లాడినా వాళ్ళకి డబ్బు ఫీలింగ్ ఉన్న వాళ్ళకి కళ్ళు మూసిపోతాయి. పడిపోయినప్పుడు దేవుడు పాదాలు పట్టుకోలేదు. మా రిలేటివ్స్లో ఇంకొకరు, ఆమె నీవు మళ్ళా మా మతంలోకి వచ్చేస్తే నీ అప్పులన్నీ తీరుస్తాను, తర్వాత డబ్బులు ఇచ్చినా పర్లేదు అని చెప్తే ఆ అప్పులు తీర్చుకోవడం కోసం అందులోకి అడుగుపెట్టింది ఆమె. ఆ డబ్బులు ఇచ్చిన పర్సన్ ఏమయ్యాడో తెలియదు, ఇంకా ఏమైపోయాడో ఆ పర్సన్ తెలియలేదు. ఈమె ఇల్లు కొన్నదే అమ్మేసుకుంది, మళ్ళీ కొన్నదే మళ్ళీ అమ్మేసుకుంది, ఇంకో ఏదో ప్లాన్లే, ఇంకా అలాగా ప్లాన్లే తప్ప శాంతి సమాధానాలు లేవు జీవితానికి. డబ్బులుంటే సమాధానం సంతోషం వచ్చేస్తే ఇంకేముందండి లోకం. డబ్బున్నోడు ఎవడో హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. హాస్పిటల్లో ఎక్కువ మంది డబ్బున్న వాళ్ళు ఎందుకున్నాం? శాంతి సమాధానాలు అందరూ దొరకవు కాబట్టి. చూడండి, ఒక వ్యక్తి ఇప్పుడు మేమేం చెప్తుంటామంటే, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డబ్బు మీదకి వెళ్తున్నప్పుడు నేను చెప్తుంటాను, ఆవిడ పేరెత్తి మాకు తెలిసిన వాళ్ళకి, మా రిలేటివ్సే కదా, తెలిసిన వాళ్ళ భక్తి చేస్తున్న వాళ్ళు, విశ్వాసులతో నేను ఇలా మాట్లాడతాను. ఆవిడలాగా అయిపోతావు నీ జీవితం, ఆవిడలాగా అయిపోతుంది నీ బ్రతుకు, ఆవిడలాగా నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఆవిడలాగా వాళ్ళ పిల్లలు ఎవరికి ఒకరు కూడా రక్షణ లేదు, ఆవిడలాగా అయిపోతారు, ఆవిడ పిల్లలాగా అయిపోతారు నీ పిల్లలు అని హెచ్చరిస్తాం. అంటే ఇప్పుడు ఆవిడ ఏమైందో తెలుసా? ఒక సామెత. ఆవిడ పేరెత్తుకుని ఒక సామెతగా ఆమె పేరును వాడుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? ఒక వ్యక్తి పొరపాట్లు చేసినప్పుడు దానికి ఒక హద్దు ఉండాలి. ఆ హద్దు దగ్గర ఆగిపోయి మనిషి మారిపోవాలి. నేను ఇలా ఉన్నానంటే ఒక టైంకి మారిపోవాలి. నువ్వు తెలుసుకుని నేను ఇలా ఉండకూడదని మారిపోవాలి. ఎంత చెప్పినా ఎంత కాలమైనా నీ లైఫ్ని అలాగే నువ్వు చేసుకుంటూ పోతున్నావా, అలాగే ముందుకు వెళ్ళిపోతున్నావా, ఒకరోజు నువ్వు సామెత అవుతావు. చెప్పుకోవడానికి జనాలు నిన్ను ఒక ఉదాహరణగా పెట్టుకుని వాడుకుంటారు. జాగ్రత్త. కాబట్టి ఆయన ఆజ్ఞలు, ఆయన చెప్పిన మాట వినడానికి చాలా జాగ్రత్త కలిగి విందాం. ఒకవేళ వినని వాడిగా నువ్వు ఉంటే ఈరోజు మార్పు చెందకపోతే ఏమో ఇది నీకు ఫైనల్ వార్నింగ్ కావచ్చు. నేను సామెతగా చేసేయాలనుకుని ప్రభు ప్రేమ కలిగినోడు కాబట్టి పోర్లే ఇంకోసారి చెప్దాం, మనోడికి ఈమెకి ఇంకోసారి చెప్దాం, ఇలాంటి పొరపాటు చేస్తున్నామా బయట పెట్టేస్తాను, నీ తప్పులు బయట పెట్టేసి నేను అవమానపరుస్తాను, సామెతగా జనాలు ఊర్లో నీ గురించి అందరూ చెవులు కొరుక్కునే స్థితికి తెస్తాను అని ప్రభు అనుకున్నది ఆగుతున్నాడేమో. ఈ వార్నింగ్ ఇచ్చి నిన్ను ఆపాలని ప్రభు అనుకుంటున్నాడేమో. జాగ్రత్తగా ఉందాం. మనం సామెతగా ఎప్పటికీ ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? ఈ లోకానికి దీవెనగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ లోకానికి మనం ఒక సాక్ష్యంగా ఉండాలి. ఏం అద్భుతం అండి బాబు! ఎలాంటి స్థితిలోంచి లేచిపోయి సాక్ష్యం అవ్వాలి, కానీ సామెత మాత్రం మనం ఇప్పుడు అవ్వకూడదు. దేవుడు ఆ కృప మనకు చూపును గాక. ఆ కృప చూపాలంటే ఎలాగా? సామెతకు హేతువుగా నేను మిమ్మల్ని చేతును. ఎందుకు చేస్తావు ప్రభు అంటే, నేను చెప్పిన ఆజ్ఞలను కట్టడలను పాటించడానికి నువ్వు ఇష్టపడలేదు. నేను భరించాను కానీ నువ్వు ఒప్పుకోలేదు. నేను బోధించాను కానీ నువ్వు లోపడలేదు. నేను హెచ్చరించాను, నువ్వు పట్టించుకోలేదు. ఇక చివరికి దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఇదే, నిన్ను ఒక సామెతగా చేయుట. ఆ దౌర్భాగ్యం మనకెవరికి రాకుండునుగాక. రైట్, తర్వాత విషయానికి వెళ్దాం మనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతాను. చూడండి. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలాజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారము చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మల్ని పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుంచి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగా నిందకాస్పదముగా చేయుదును. దేవుడు ప్రతిది ముందే చెప్పేశాడు ఇశ్రాయేలుకి, మీరు ఇలాగ ప్రవర్తిస్తే నేను ఇలా చేస్తాను, కాబట్టి మీరు ఇలాగ ఉండండి, నేను ఇలా దీవిస్తానని చెప్పేశాడు దేవుడు. ఏది సడన్గా వాళ్ళకి మాకు తెలియదండి ఇలా జరుగుద్దని చెప్పడానికి ఏం లేదు, అన్నీ ముందు చెప్పాడు. వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా కట్టడ రాజ్యంలో మీరేసి బ్రతికితే, నేను కాకుండా ఇతర విగ్రహాలని నీవు అనుసరించి పూజా నమస్కారాలు చేస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టి మిమ్మల్ని సామెతగా చేస్తాను. రెండోది ఏంటి, మీరు ఎంతో గొప్పగా కట్టిన ఆలయాన్ని కూడా సామెతగా. ఇప్పుడు ఆలయం సామెత కదా, యెరూషలేము దేవాలయం ఇప్పుడు సామెత. అంత ముందు సామెతే, బాగు చేయక ముందు సామెతే, బాగు చేసిన తర్వాత కూడా సామెతే, ఏమి లేకుండా అయిపోయింది పరిస్థితి.
దాన్ని సామెతగా దేవుడు చేస్తే మనోళ్ళు చూడండి విచిత్రం. మనోళ్ళు డబ్బులు పోగేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సామెతను చూడడానికి వెళ్ళి వస్తారు. అది సాక్ష్యం కాదు. ఇప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలకి సాక్ష్యం కాదు అది. అది గొప్ప దీవెన కాదు. ఇప్పుడు అదేంటో తెలుసా? ఒక సామెత ఎంత దౌర్భాగ్యం కాకపోతే ఈ నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఈ స్థలం మీద ఉంటుంది అని చెప్పిన చోట అందులో భాగంలో ఒక మసీదు కట్టి దాంట్లో నమాజులు జరుగుతున్నాయి రోజు అంటే, అక్కడ ఒక అన్ని మత సంబంధమైన పండగలు జరుగుతున్నాయి అక్కడ ప్రతినిత్యం అంటే ఎంత దారుణం. సామెత కాదా? సామెత అది. ఎంత అద్భుతంగా దాని ఓపెనింగ్ జరిగింది. దేవాలయం ఓపెనింగ్ మీరు ఇంటికి వెళ్తే చదవండి, అసలు మతిపోతుంది. ఏంటి ఇంతమంది జనమా, ఇన్ని బలులా, ఎంత అద్భుతమా, ఎంత అడావుడిగా చేస్తే జనాలు అడావుడుదిలే, దేవుని మహిమొచ్చి మొత్తం దేవాలయం అంతా కమ్మేస్తే ఆశ్చర్యపోతారు. ఏంటంటే మోసే కాలం తర్వాత అంతటి కళ్ళకు కనపడే మిరాకిల్ అది అప్పుడే జరిగింది. మళ్ళీ అలాంటి ఒక ప్లేసు ఈరోజు ఏముంటుంది? ఒక సామెత చేసేసాడు. ఇదిగో యెరూషలేమా, నేను నిన్ను విడిచిపెడుతున్నాను, ప్రవక్తలను చంపుదానా, నేను నిన్ను విడిచిపెడుతున్నాను. ఇప్పుడు ఆ సామెత మన అందరికీ బోళ్ళంత ఫేమస్. మళ్ళీ ఏదన్నా ఇళ్ళకి వెళ్ళామనుకోండి, క్రిస్టియన్ హౌస్ చిన్న ఇళ్ళల్లో అది ఉండదు. బాగా కాస్ట్లీ వాళ్ళ ఇళ్ళల్లో ఆ యెరూషలేం పెద్దది ఫ్రేమ్ ఉండి దాని గురించి ఏదో ఒక మ్యాటర్ రాసి ఉంటుంది. అందులో ఒక డోమ్ ఇలా ఉండి దాని మీద బంగారం కనబడుతుంది. వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఆ దేవాలయం అనుకుంటారు. అది మసీద్. అది చూడండి. ఒక సామెతని కూడా మన వాళ్ళు ఎలాగ అర్థం చేసుకున్నారు. ఇంకా మనం సామెత అవుతాం లేదో ఏమర్థం అవుతుంది? ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు కనుక అన్య దేవతల్ని నువ్వు పూజించి నమస్కరించి అనుసరిస్తే కనుక నేను నిన్ను సామెతగా చేస్తాను. 3 మాటలు చెప్పాడు విగ్రహాల గురించి. పూజా నమస్కారాలు, అనుసరించుట. మళ్ళీ ఎవరైనా ఇతర దేవతా విగ్రహాలకి పూజ చేస్తున్నామా? పూజ చేయట్లేదన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం డౌట్ పడద్దు, నేను లాజిక్ పెడతాను. లాజిక్ ఏం లేదు దాంట్లో. ఓకే, సంతోషం. నమస్కారం పెట్టట్లేదు విగ్రహాలకు సంబంధించిన వేటికి అన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు నడుస్తున్నప్పుడు కాలుకు 100 రూపాయల కాగితం తగిలిందంటే ఏం చేస్తారు? కబుక్కుని తీసి కళ్ళకద్దే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? తక్కువ తీసి కళ్ళకద్దేసుకుంటారు. అంటే లక్ష్మీదేవి. వాళ్ళు ఎందుకు కళ్ళకద్దుకుంటారంటే లక్ష్మీదేవి కాబట్టి. అంటే నువ్వు కళ్ళకు అద్దుకున్నావంటే ఏం చేస్తుందో? పూజ చేయట్లేదు, నమస్కారం చేస్తున్నావు. మనవాళ్ళు పూజ దగ్గర నుంచి వచ్చారు, నమస్కారం దగ్గర ఉండిపోయారు. పుస్తకం తగిలింది కబుక్కుని, అయ్యో బాబోయ్, సరస్వతీదేవి నమస్కారం. గబుక్కుని ఏంటి ఇది ఉంది కదా, గడపకి కాలు తగిలింది, గడప తొక్కేసాం, మళ్ళీ దానికో నమస్కారం. ఇంకో తల్లి. అంటే మన వాళ్ళు అందరి సంగతి చూడండి ఎలా ఉందో. ఈ లోపు ఇలా వెళ్ళిపోతుంటాడు బయటికి. అప్పట్లో గుడి అన్న కనపడగానే ఏమంటాడో తెలియదు నాకు. ఇలా గుండెల మీద చేసుకుని మనసులో ఏమనుకుంటాడో తెలియదు మనకి. ఆ సెకండ్లోనే ఆడు ఏం చెప్పేస్తాడో అక్కడ అయిపోయి. ఇప్పుడు ఏంటో తెలుసా, చర్చి కనపడగానే మళ్ళీ సేమ్ కళ్ళు మూసుకుని ఇలాగంటాడు. దేనికి పెట్టావు నమస్కారం? గుడికి పెట్టావా? అదే చర్చికి పెట్టావా? దాని మీద ఉన్న సిలువుకి పెట్టావా? లేదంటే యేసుప్రభు ఇక్కడే ఉంటాడు అనుకుని అక్కడున్న యేసుప్రభుకి పెట్టావా? నీ బండి మీద లేడు, నీ ఒంట్లో లేడు అనుకుని పెట్టావా? నిజంగా దేవుడు ఉన్న చోట నమస్కారం పెట్టాలంటే నువ్వు ఎప్పుడు ఇలా వదిలేవు చేతిని. ఎందుకంటే నీలో నివసిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. నీలో నివసిస్తున్నాడు. క్రైస్తవుడు కనబడినాడు అందరికీ. ఎందుకు? అతనిలో దేవుడు ఉన్నాడు కదండి. ఇంక వదలకూడదు చేతులు అలాగా. ఏరా అంటే వ్రతం ఇది, నమస్కార వ్రతం. చూడండి ఎలా ఉన్నారో. గుడికి నమస్కారం చేస్తాడు, చర్చికి, సిలువుకి నమస్కారం చేస్తాడు, యేసుప్రభు బొమ్మకు నమస్కారం చేస్తాడు, విగ్రహానికి. క్రైస్తవులు పూజ దగ్గర నుంచి బయటకు వచ్చారు, కానీ నమస్కారాల దగ్గర ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషి కూర్చొని ఉంటాడు, నడుచుకుని వెళ్తా గబుక్కుని కాలు తగిలింది కాలుకి, వెంటనే కళ్ళు తీసుకుంటాడా? ఏరా బాబు అంటే అది వాళ్ళ ఆచారం ప్రకారం మనిషిని తన్నకూడదు, తన్నితే దేవుని తన్నట్టు. ఈడు గొడవ అయితే ఎగిరెగిరి తన్నెత్తాడు. ఈడు కాలుకు ఇంకొకటి తగలకూడదు, అప్పుడు మాత్రం కాలు దండం పెట్టేసుకుంటాడు.
అరే మనిషి అంటే దేవుడు అని ఎందుకంటారంటే మనుషులు దేవుడు ఉంటాడు కాబట్టి మన బైబిల్ కూడా చెప్తుంది, నువ్వు దేవుణ్ణి గౌరవిస్తావు, దేవుని పోలికలో ఉన్న మనిషిని తిడతావు, ఇంకేం గొప్ప అని చెప్తుంది. కానీ ఆడికి దండం పెట్టమని కాదు దానికి అర్థం, ఆ మనిషికి దండం పెట్టమని కాదు. వీళ్ళు అది తీసుకుంటారు ఏంటంటే మనిషి దైవ స్వరూపం కాబట్టి కాలుతో తాకూడదు, మరి ఎందుకు చెంప మీద దెబ్బలు కొడతారు, జుట్టించి కొట్టుకుంటారు, ఎగిరి అనుకుంటారు. అప్పుడు దేవుడు కదాడు, నీ కాలుకి తగిలినప్పుడే దేవుడు ఆ దండం పెట్టుకుంటావా? చూడండి, అదొక అజ్ఞానం. అది వదిలేయండి పక్కన, మనం చేస్తాం కదండి, మన వాళ్ళు కూడా చేస్తారు కదండి. ఇంకొంతమంది నమస్కారాలు ఎలా ఉంటాయో తెలుసా? రొట్టె విరిపించేటప్పుడు రొట్టె ఇచ్చినప్పుడు తినండి అనగానే కళ్ళు కద్దుకుందంటాడు వీడు. ఎందుకు? ప్రసాదం అలవాటు ఉంది కదా, ప్రసాదానికి వాళ్ళు నమస్కారం చేసి నోట్లో పెట్టుకునే అలవాటు మీద ఆ రొట్టెని నమస్కారం పెట్టుకుందంటే. అంటే చాలామంది క్రైస్తవులు పూజ వదిలేశారు కానీ నమస్కారం దగ్గర ఉన్నారు, నమస్కారం దగ్గర ఉన్నారు. మూడో మాట ఏం చెప్పాడు? పూజా నమస్కారాలు అనుసరించిన ఎడల, విగ్రహమును అనుసరించుట, ఆరాధించుటే కాదు అనుసరించుట కూడా దేవుడు ఒక వ్యక్తిని సామెతగా చేయడానికి కారణం అవుతుంది. నా చిన్నప్పుడు కాలపు క్రైస్తవ్యం, ఒక 25 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యం ఎలా ఉండేదంటే, ప్రభువులోకి ఒక వ్యక్తి వస్తే ప్రభువే, ఇక ఇంకొక ఆలోచన లేదు వాళ్ళకి. ఇంక దేని గురించి క్యాస్ట్, పద్ధతుల, ఆచారాల, సాంప్రదాయాలు ఏమీ ఉండేది కాదు. పైగా వెలివేసేవారు, ఇక మీరు మా కుటుంబంలో ఉండడం లేదని వెలివేసేవారు. వెలివేసినప్పుడు అలాగే ఇక దేవుడు తప్ప ఇంకేముంది. కాలం గడిచే కొద్దీ మేధావి క్రైస్తవులు వచ్చారు. మేధావి క్రైస్తవులు ఏం చేశారంటే, విగ్రహాన్ని మొక్కడమే తప్పు తప్ప ఈ ఆచారాలు ఇవన్నీ పెద్ద విషయం కాదు, ఆటు కోసం నరకానికి తీసుకెళ్ళిపోయి దేవుడు ఏంటి, మన దేవుడు చాలా మంచోడు అంటారు. మన దేవుడు చాలా మంచోడు, కానీ పేదోడు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టకపోతే నరకానికి తీసుకుపోయే దేవుడు అనే విషయం ఎంతమందికి తెలుస్తుంది? ఎంతమంది ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు? చాలా మంచోడే, కానీ మనం ఏమంటాం, ఇంత చిన్నదానికి నరకానికి తీసుకుపోతాడు. నీ దృష్టిగా చిన్నదే, దేవుడు చిన్నదని చెప్పాడా? అట్టుపక్కోడు ఆకలితో ఉన్నాడండి, మాడుతుంది ఆడికి. మాడుతున్నప్పుడు నువ్వు భోజనం పెట్టగలవు కానీ పట్టించుకోలేదు. నువ్వేమంటావు అంటే, ఎంత ప్రభు 100 రూపాయలు భోజనం పెట్టలేనందుకు నరకాన్ని పంపిస్తావు అంటాడు. నువ్వు ఇంటికి వస్తావు, కరెక్ట్గా 2 గంటలకు వచ్చావు ఇంటికి, ఎండను పడి ఆకలి మాడిపోతుంది, వచ్చేసరికి అన్నం పెట్టంటే కూర ఇంకా అవ్వలేదంటే ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషను? పొద్దున్న టిఫిన్ మెక్కేసి ఇంకో అరగంటలో ఇంట్లో భోజనం చేయొచ్చు, ఈలో ఫ్యాన్ కింద కూర్చోవచ్చు, నీకే వంట ఇంకా అవ్వలేదంటే అంత మండిపోతే ఆడి పొద్దున్నే ఏంటలా పేరుగులు మడతపడిపోతున్నాడికి. ఆడు ఎంత బాధ అనుభవిస్తున్నాడు లోపల, ఎంత వేదన అనుభవిస్తున్నాడు లోపల, అవన్నీ తెలుసు దేవుడికి. అందుకనే చిన్న విషయం కాదు ఆయనకి. ఒక వ్యక్తి అటుపక్కన అతను ఆకలి తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తిని ప్రభు ఏర్పాటు చేసుకుని కూడా ఇటుపక్క కూడా ఆకలితో నలిగిపోతుంటే దేవుడు దాన్ని చిన్నదిగా తీసుకోలేదు. ఈ మేధావి క్రైస్తవులు ఏం చేశారంటే, చిన్న చిన్న వాటికి దేవుడు ఏమంటావు, ఇదేం పెద్ద విషయం కాదు, ఇదేం పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీపావళి నాడు జువ్వలు పేలిస్తేనే దేవుడు తప్పుగా పరిగణిస్తాడా? అదే మన ఏమైనా పూజ ఉందా దాంట్లో, మనం ఏమైనా ఆరాధిస్తున్నా దాంట్లో అంటే, రే నాయన పూజా నమస్కారాలతో పాటు ఇంకో మాట చెప్పాడు, ఏంటది? అనుసరించుట. అందుకని అన్యజనుల ఆచారాలను అభ్యసించకూడి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకున్న వాళ్ళదని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. ఎఫెసీ పత్రికలో చెప్పాడు ఆ విషయం. మూర్ఖులకి తరవారికి వేరే మీరు రక్షణ పొందండి, వాళ్ళలాగా మీరు కొనసాగించడానికి వీల్లేదు, వేరైపోమన్నాడు. విగ్రహ సంబంధమైన అపవిత్రత అనే మాట ఉంది కొత్త నిబంధనలో. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు. దండం పెట్టుకోకుండా ఉంటే చాలుగా దూరంగా పారిపోవడం ఏంటి? దాని ఆచార సంబంధమైన వాటిని కూడా వేటి జోలికి వెళ్ళొద్దు అని ప్రభువు చెప్తుంటే, మేధావి క్రైస్తవులు వచ్చిన తర్వాత, మేధావి ప్రొఫెసర్లు, మేధావి ప్రసంగికులు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, సిన్సియారిటీని ఈజీ చేసేశారు. స్ట్రిక్ట్నెస్ ఉంటుంది బైబిల్లో, ప్రతిదీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ స్ట్రిక్ట్నెస్ని వాళ్ళు చాలా సులువు చేశారు. కృప అనే ఒక మూత పెట్టి దాని మీద దాన్ని ఈజీ చేశారు. ఎందుకు అంటే జనాలు అందరూ రావాలని. ఎందుకు వస్తే ఉపయోగం ఏంటి? వస్తే ఉపయోగం ఏముందండి? ఏం లేదు. మా ఇంటి దగ్గర ట్యాప్ ఉంటుంది, గోడ పక్కన ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ వెనకాల డ్రైనేజ్ పారుతుంటుంది. ట్యాప్ ఓపెన్ చేసి మనం బకెట్ పెట్టామనుకోండి, ఒక 20 నిమిషాలు పడుతుంది. అదే ఆ బకెట్ డ్రైనేజ్లో ముంచామనుకోండి, 2 నిమిషాల్లో నిండిపోద్ది. డ్రైనేజ్లో నీళ్ళు ముంచుకొని పట్టుకోవచ్చు కదా ఇంటికి స్నానానికి. ఈజీ కదా, ఈజీ. ఎక్కువ బకెట్లు తెచ్చుకోవచ్చు, బట్టలు ఉతుక్కుని దాంతో అన్నం వండుకుని మనం స్నానం చేసి వాడుకోవచ్చు కదా. ఎందుకు వాడం? ఇక్కడ ఈజీ యాక్సెస్ కాదు కావాల్సింది, ప్యూరిటీ కావాలి. దేవుని స్తోత్రం. సులువుగా నీళ్ళు వస్తున్నాయి, సులువుగా బకెట్ నింపుకోవచ్చు కాదు. అక్కడ ఏం కావాలంటే స్వచ్ఛమైన వాటర్ కావాలి. అది స్లోగా పడుతున్నా ఒక అరగంట అక్కడ నిలబడి ఉన్నా పెట్టుకుని వెళ్తాం.
ఇప్పుడు ఏంటంటే అందరూ రావాలి చర్చిలకి, అందరూ ప్రభువుని నమ్ముకోవాలి. ఏంటి ఉపయోగం? ఏం ఉపయోగం? మురికి నీళ్ళతో స్నానం చేయలేనట్టుగా ఈ ఈ ఈ విస్తారంగా వచ్చేసిన ప్రజల వల్ల ఏ ఉపయోగం లేదు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఈజీ చేశారు క్రిస్టియానిటీని. ఈజీ కాదు, క్రైస్తవ్యం సులువు కాదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వాడు బహుశ్రమల పాల్గొననుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బహుశ్రమలకి అసలు అవకాశమే లేదు. ఇంట్లో తిడుతున్నారంటే, ఇంట్లో తిడుతున్నారా, వాళ్ళకి నచ్చినట్టు చేసే కలిసిపోవాలి మనం. అది కాదండి, మరి మా ఆఫీసులో ఇబ్బంది ఉంది, పొద్దున్నే ఫోటో దగ్గర అగరత్తులు పెట్టమంటున్నారంటే, అదేంటన్నా మనం కలిసిమెలిసి ఉండాలి. పెట్టే ఇబ్బంది తెచ్చుకోవద్దు, నువ్వు సమస్యలు తెచ్చుకోవద్దు. బైబిల్ ఏమంటుంది? సద్భక్తి కలిగి బ్రతకను ఉద్దేశించుకున్నవాడు శ్రమల పాలగును. వీళ్ళందరి ప్రసంగాలు ఏంటో తెలుసా? శ్రమ రాకుండా ప్లాన్ చేసుకోవాలి, యుక్తి వాడాలి, తెలివి వాడాలి, జ్ఞానం వాడాలి. అజ్ఞాన క్రైస్తవులు ఎక్కువైపోయారని ఓదరగొడేస్తున్నారు ప్రసంగాలు. ఆ తర్వాత తెలుస్తుంది అందరూ ఎక్కడ పోతారో. తర్వాత ఈజీ చేసి ఆచారాలు వచ్చేసినాయి. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. గత 10 రోజుల నుంచి ఎప్పుడైనా మీ ఫోన్కి పలానా వాళ్ళది పెళ్ళి అవుతుందని కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పెళ్ళి కుదిరిందిరా నువ్వు రావాలని కానీ, లేదా నేను స్పీకర్ని కదా, ఖచ్చితంగా నెలలో 2-3 అన్న ఫోన్లు చేస్తారు పెళ్ళికి మెసేజ్ చెప్పడానికి రమ్మని. గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఎవరైనా అలాంటి ఇన్విటేషన్ చూసారా ఆన్లైన్లో? ఎందుకు చూడలేదు? ఆషాఢం కదా, ఇది అయిపోతే అప్పుడు ప్రార్థన చేసుకున్నామండి, దేవుడు మాట్లాడే. ఆషాఢంలో మాట్లాడలేదా? ఆషాఢంలో భయం వేసిందా యేసుప్రభుకి? ఆషాఢంలో కంగారు వేసింది. అమ్మ బాబా, ఆషాఢంలో ఏమైనా చేస్తే భోషణాలు పగిలిపోతాయంట అని భయపడ్డాడు యేసుప్రభు. చూడండి, అనుసరణ, విగ్రహాన్ని అనుసరణ. దేవుడు ఏం చేస్తాడో వాళ్ళను సామెతగా చేస్తాడు. వాళ్ళకి తెలియదు, అది కారణం అదని. వాళ్ళు చేసిన విగ్రహాన్ని అనుసరించినందుకు ఇలాంటి సమస్య వచ్చింది, ఇలాంటి బ్రతుకు మంది ఎలా అయిపోయిందని అర్థమాని ఎవడమే తోస్తారు, సాతానుగడి మీద తోస్తారు వీళ్ళు. సాతానుగడు ఇలా చేశాడు, సాతానుగడు అలా చేశాడు. కాదు, నువ్వు చేసిన పనుల వల్ల దేవుడు నిన్ను సామెతగా చేసి ఉండొచ్చు. చివరికి నీ జీవితం ఒక దారుణమైన స్థితికి వెళ్ళిపోయి ఉండదు. జాగ్రత్త. కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు 1,00,000 చెప్తారు. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా చిన్నాన్న గారు, వాళ్ళు ఎవరో నీకు రక్షణ లేదు కదా, వాళ్ళ పక్కనెట్టు. వాళ్ళేమో ఇలా అన్నారండి, నీళ్ళు అంటండి, కీళ్ళు అంటండి, నూనె అంటండి, ముగ్గులు అంటండి, కాళ్ళతో ఏమో గాలి వచ్చేస్తుందంటండి. కాళ్ళతో గాలి ఉంటుంది ఇంట్లోనే, అది మళ్ళీ ఇంకొకటితో రావాలంటే ఇంకెన్నో చెప్తారు. పట్టించుకోక ఏమి లెక్క చేయొద్దు నువ్వు. ఇప్పుడు ఉయ్యాల్లో వేయాలట, దానికోసం ప్రార్థన చేయండి. తల ఇంటికి కట్ చేయాలట, దానికోసం ప్రార్థన చేయండి. అన్నం ముట్టిస్తామండి, దానికోసం ప్రార్థన పెట్టండి. ఉయ్యాల్లో పడేయడానికి ఏమైనా బంతిపూలు అవి తేవచ్చండి, తేకూడదండి, ఇవన్నీ వదిలే. నువ్వు అందరూ పెరుగుతారు, పెంచండి, భక్తిలో పెంచండి, దేవుని మార్గంలో తీసుకెళ్ళండి మీ పిల్లల్ని. 100 ఉంటాయి, పుట్టినా చచ్చినా అన్నీ గొడవలే, అన్నీ విగ్రహానికి అనుసరణే. ఆలోచించి ఒక ఇల్లు కట్టాలంటే అదే గొడవ, అన్నీ అవే. ప్రతిదీ ఎంతోమంది ఈ నేటికి క్రైస్తవులు ఎంతోమంది మంగళవారం శుక్రవారానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రియారిటీలు. ఈ మంగళవారం అండి, కాదండి, వద్దండి. శుక్రవారం అండి, ఈరోజు ఇవ్వకూడదండి. సోమవారం మెత్తని రోజు అంటాడు. ఎవడు పిసుకు చూసాడో సోమవారం నాకు ఇప్పుడు కూడా తెలీదు. సోమవారం మెత్తని రోజు అంటారు. నొక్కు చూసారా, పిసుకు చూసారా? ఏం మనుషులు రా మనం క్రైస్తవులం. మనం ఇలాంటి పనులు చేస్తున్నందుకు దేవుడు మనల్ని అవమానపరుస్తాడు, దేవుడు మనల్ని హీనపరుస్తాడు, దేవుడు మనల్ని ఓడిపోయేలా చేస్తాడు. ఓడిపోయేలా చేసినప్పుడు మనం కారణాలు ఏవో అనుకుంటాం. ఏవో కాదు కారణాలు. ఈ కారణం, ఇది పెద్ద దోషం, పెద్ద దోషం. చెప్పలేదా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో సంఘాల గురించి చెప్పేటప్పుడు, విగ్రహం సంబంధితమైన వాటికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని ఇబ్బంది పెడతాను, వాళ్ళ మీద తప్పు మోపుతున్నాను, వాళ్ళని మంచం పట్టిస్తానంటాడు. ఆ మంచం పట్టిన విశ్వాసం ఏమనుకుంటాడు? ఏంటి నాకు ఇలా రోగం వచ్చింది, సాతానుగాడు ఇలా చేసేటట్టు అనుకుంటాడు. లేదా ఎవడో చాతపేట పెట్టేశాడు అనుకుంటాడు. ఏమీ కాదు, దేవుడు వాడిని మంచం పట్టించాడు. మీరు 3వ అధ్యాయం చదవండి. తుయతైరా సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం తుయతైరా సంఘానికి రాస్తూ అతను మాట్లాడతాడు. నేను మారు మనసు పొందుటకు వారికి సమయం ఇచ్చాను, కానీ వాళ్ళు మారలేదు, అపవిత్రత నుంచి విడిచిపెట్టలేదు, వాళ్ళు విగ్రహ సంబంధం అపవిత్రత నుంచి, అందుకు నేను దాన్ని మంచం పట్టిస్తున్నాను, అయినా సరే మారట్లేదంట. రోగాలు పంపించాడు వాళ్ళకి. ఆ రోగాల కారణాలు ఎత్తుక్కున్నారు, వైద్యాలు ఎత్తుక్కున్నారు. రోగంలో చచ్చిపోతే పరలోకానికి పోయాడని పెట్టి లోపల దోశారు తప్ప రీజన్ ఇది అని వాళ్ళు క్యాచ్ చేయలేదు.
ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రత ఈ పాప ఇంత పని చేసింది, ఇంత నష్టం తెచ్చిందని ఆలోచించలేకపోయారు. ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు, పొలాలు నాట్లు వేసేవాళ్ళు ఆలోచించుకోండి, అన్ని జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్త చూసుకుని ఈ లోపు పనికొచ్చేవాడు అంటాడు, ఈరోజు మంగళవారం కదా, ఈరోజు వేయొద్దు విత్తనాలు అంటాడు. మంగళవారం అయితే మొలవయ్యి ఆటికి ఎవడొచ్చాడు క్యాలెండర్ నాకు తెలీదు. నువ్వు మంగళవారం వెళ్ళవు, అది విత్తనం వేస్తే దానికైనా క్యాలెండర్ ఉందా? ఈరోజు మంగళవారం వేసాడు కాబట్టి నేను బయటికి రాను అంటదా? అయిపోయారు జనాలు, పిచ్చోళ్ళు అయిపోయారు. అర్థం అవ్వట్లేదు వాళ్ళకేమి. నీవు అర్థం చేసుకో, నువ్వు ఆలోచించుకో. ఎట్టి పరిస్థితుల్లో వాటికి సంబంధించిన అనుసరణ మనకు ఉండకూడదు. మనం పూజ దగ్గర నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, నమస్కారం దగ్గర నుంచి కూడా బయటకు వస్తున్నాం, దేవునికి స్తోత్రం. అనుసరణ దగ్గర నుంచి కూడా బయటికి సంపూర్ణంగా వస్తున్నాం, దేవునికి స్తోత్రం. ఆ రోజే వాళ్ళే ఆచారం పెడితే అదే ఆచారం మనం అంతా చేసుకోవాలి. ఒకడంటాడు కొబ్బరికాయ కొట్టచ్చు, కొబ్బరికాయ కొట్టడం అంటే అహంకారాన్ని వదలడం అంటారు. నేనేమంటానంటే ముందు అహంకారం వదలు, కొబ్బరికాయ కొట్టడం ఎందుకు? ఇంకా నువ్వు అది వదలకుండా కొబ్బరికాయ కొట్టడం అంటే అర్థం ఏంటంటే అహంకారం. అర్థం ఏంటో చెప్పడానికి అర్థం అంటే చెప్పేస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఆ మతంలో అర్థం చెప్పేవాడు ఎవడ లేడు, అంతా దాంట్లోంచి నువ్వు ఎత్తుక్కోవడమే ఏదో ఒకటి. ఒకడేమో అహంకారం వదిలిపెట్టాడు, ఒకడేమో నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్ళు అంటాడు, ఒకడేమో శివుడు అంటాడు. అలాగే అర్థాలు ఎత్తుకోవాలి, ఎవరికి నచ్చిందాడు. మనకు తెలుగులోనే కదా ఉంది బైబిల్, మనకు అర్థమయ్యే భాషలోనే కదా ఉంది. అందులో అహంకారాన్ని వదలమని బోల్డ్ వచనాలు చెప్తే నువ్వు కొబ్బరికాయ ద్వారా చెప్తావా, వచనం ద్వారా చెప్పవా నువ్వు? అంటే వాళ్ళకి ఏం అలవాటు చేస్తున్నాడు సంఘాలకు? మళ్ళీ మేధావులు వీళ్ళు, పెద్ద పెద్ద మేధావులు వీళ్ళు ఏం అలవాటు చేస్తున్నారు సంఘాలకి? మీరు గృహప్రవేశాలు కానీ అన్న జరిగినప్పుడు కొబ్బరికాయ కొట్టండి, తండ్రి యొక్క డబేల్ కుమారుని యొక్క డబేల్ అని 3 సార్లు కొడతాడు ఈడ. నువ్వు అదేం నేర్పిస్తావు? అది నేర్పిస్తారు బాబు నువ్వు సంఘాలకి. జనాలు తెలివితేటలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే వీళ్ళు పూజ ఒక్కటే మిస్ అయ్యారు. వీళ్ళు నమస్కారాలు, అనుసరణలు అన్నీ కొనసాగిస్తూ మళ్ళీ వాటికి అందమైన మేకప్ వేస్తారు. ఇది ఎందుకు పాటించాలంటే దీని వెనకాల ఏముందంటే, వెనకాల ఉన్నదే డైరెక్ట్గా చెప్పుకోవచ్చు కదరా. ఒకటి చేసి వెనకాలది ఎందుకు అంటున్నాను నేను? ఆ వెనకాల దాంట్లో మతం నుంచే కదా వచ్చాం మనం. ఏం చేసినా దాని వెనకాల ఏదో ఉంటుంది అంటాడు. ఇప్పుడు ఇది ఎందుకంటే అలా మాట్లాడకూడదు, ఏం చేసినా దాని వెనకాల ఏదో ఉంటుంది అన్నాడు. ఆ వెనకాల చెప్పుకుంటే ఎదరది ఎందుకు మనకే అడ్డంగానే. క్రిస్టియానిటీ ఏంటో తెలుసా, ఇంక వెనకాల ఏదో ఉండదు, అన్నీ స్పష్టంగా నీకేం కావాలో వాటిని దేవుడు చెప్పాడు, దేవుని స్తోత్రం. అనుసరణ నుంచి ఇవి నమస్కారాల నుంచి దేవుడు ప్రతి సంఘాన్ని విడుదల చేయనుగాక. ఈ సంఘాలన్నీ విడుదల అవ్వాలంటే ముఖ్యంగా ఏంటంటే మేధావులు అందరూ చచ్చిపోవాలి ఒకేసారి. ఈ మేధావులు ఉన్నంతకాలం సంఘాన్ని పరిశుద్ధంగా వండేవారు. వీళ్ళందరూ కలిసి సంఘాన్ని ఏం పర్లేదు, దేవుడు మంచోడు, ఏం పర్లేదు. చెట్ట చివరికి ఆ రోజు సింహాసనం దగ్గర మ్యాటర్ వేరుగా ఉంటుంది. ఈ రంజిత్ తోఫీర్ అంటాడు, చెప్తాడు, ఏది పడితే అది చెప్తాడు కదా. చెప్పి అటుపక్క వాళ్ళు ఏమన్నా అపోజ్ చేశారనుకో, ఏంటి మీరు అపోజ్ చేస్తున్నారు, క్రీస్తు న్యాయపీఠం ముందు చూసుకుందాం అంటాడు. ఇతను ఏమనుకున్నాడంటే క్రీస్తు న్యాయపీఠం అంటే జడ్జి కింద యేసుప్రభు కూర్చుని రంజిత్ తోఫీర్ తరపున ఒక 2 లాయర్లు, ఇటుపక్క ఓడిపోయారు 2 లాయర్లు పెట్టి, ఓఫీర్ గారు మీ ఉద్దేశం ఏంటంటే నాది ఇది అని ఆయన, అలా కాదు ఇదేని ఈడని చెప్తుంటే దేవుడు జడ్జిమెంట్ రాసుకుని అదా అంటదా అక్కడ అక్కడ సీను. అక్కడ జడ్జి ఒకడే ఉంటాడు, నో లాయర్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో ఎవిడెన్సెస్. నేను సబ్మిట్ చేస్తాను, రెఫరెన్స్లు సబ్మిట్ చేస్తాను, ఇదేముండదు. బయట మొత్తం అంతా చెప్పేస్తారు మ్యాటర్ అడిగి, నువ్వు ఇలా ఇన్ని పాపాలు చేసావు, ఇన్ని వెధవ పనులు చేసావు నాయన అని చెప్తే, లేదు లోపల న్యాయపీఠం మీద తేల్చుకుంటానంటాడు. అయితే ఇల్లు అంటాడు. అక్కడ ఒకటే డైలాగ్ మొత్తం రికార్డ్ అయిపోయి ఉంటుంది. వచ్చాడు ఏదో చెప్తుంటే, నువ్వు ఎవడో నాకు తెలియదు, దీన్ని పక్క దోసేయండి అంటాడు. మళ్ళీ వెనకాలడు వస్తాడు. అందరికి ఒకటే డైలాగ్, రికార్డు డైలాగ్, నాకు నువ్వు తెలియదు వెళ్ళిపో అంటే, నేనండి నువ్వు లేదు పక్క వెళ్ళరా భయ్. ఏంటో క్రీస్తు న్యాయపీఠం ముందు తేల్చుకుంటారంట. ఏమనుకుంటున్నారు న్యాయపీఠం అంటే? అక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వివాదాలు, అక్కడ కేసులో గెలడాలు ఉంటాయనుకుంటున్నారా ఏంటి? జనాలు తెలివి ఏంటంటే దాన్ని కనెక్ట్ చేస్తే, అయ్యి బాబోయ్ న్యాయపీఠం మీద తేల్చేసుకుంటాడట, న్యాయపీఠం ముందు తేల్చేసుకుంటావా నువ్వు? మళ్ళీ వాళ్ళ శిష్యులు కూడా అదే మాట్లాడుతున్నారు. మళ్ళీ మొన్న ఏదో రికార్డింగ్ బయటకు వచ్చింది, అందులో చెప్తున్నారు, నాకు ప్రభువు కంటే ఆయనే ముఖ్యం. అదే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, తీర్పులోకి వెళ్ళిపోతాడే, తీర్పులోకి అక్కడ నువ్వు వస్తే న్యాయపీఠం మీద తేల్చుకుంటానంటాడు ఆ విశ్వాసం. ఏం రావు మీరు. ఈ మేధావులు చేస్తున్న నష్టం, ఈ మేధావులు చేసిన మేధావులు అందరూ కాదు, ఎక్కువ మంది మేధావులు చేసిన నష్టం ఏంటంటే ఇది, ఏం పర్లేదు, ఏమి కాదు, ఏం అవ్వదు. దేవుడు పరిశుద్ధుడు అంటే ఏ చిన్న లోపము లేనివాడు, ఏ చిన్న లోపము లేకుండా ఉంటేనే మనకు నిత్య జీవం ఇచ్చేవాడు, దేవునికి స్తోత్రం. ఇలాగే కొనసాగిపోతే సామెత అయిపోతాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎందులో ఎంతమంది సామెతలు అయిపోలేదు? నేను చెప్పిన అతని పేర్లు వీళ్ళందరూ సామెతలు అయిపోలేదా? ఎదేట్రా బాబు ఆడికిలా తొడగొడుతున్నాడు అనుకుంటున్నారు, చెప్పుకుంటారు బయట.
తేటరా అతనిలా తిప్పుతున్నావుట్రా బాబు మీసా నువ్వు అని చెప్పుకుంటారు, సామెత అయిపోయారు వాళ్ళు. అలాగ సామెతలుగా దేవుడు చేసేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం నెంబర్ 3, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 43 నుంచి నేను చదువుతాను చూడండి. నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి కనుక నీవు చేసి ఉన్న హేయ క్రియలన్నింటికంటేనూ ఎక్కువైన కామకృత్యాలు నీవు జరిగించుకుంటున్నట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదియే ప్రభు అయిన యెహోవా వాక్కు. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదని సామెత అట్ట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన లోకల్లో ఈ సామెతను ఎలా పడతారు? ఆవు చేయలో పెడితే దూడ గట్టును వేస్తుందా అనే సామెత అక్కడ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారట? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదో అని చెప్పుకుంటారట. మనం చెప్పుకుంటాం కదా, యథా రాజా తథా ప్రజ అని చెప్పుకుంటాం. అంటే రాజు అలాంటి వాడు, ప్రజలు కూడా అలాంటి వాళ్ళని, సేమ్ సామెత. ఎందుకు చెప్పుకుంటారంట? రీజన్ రాశాడు అక్కడ. మీరు నన్ను విసిగించితిరి. ఏం చేశారట? విసిగించారట. క్లాస్కి 9 గంటలకి స్కూలు, 9:15కి ఒక 3-4 వెళ్ళారు లేటుగా, ఒక దెబ్బ కొట్టి పంపించారు. మరుసటి రోజు 2-3 లేటుగా వెళ్ళారు, అందరికి ఒక దెబ్బ కొట్టారు. ఒకడు మాత్రం 2 దెబ్బలు కొట్టారు, ఎందుకంటే నిన్న కూడా రాలేదు టైంకి. అలాగే వారంలో 4-5 రోజులు రాలేదనుకోండి, అప్పుడు ఆ రోజే లేటుగా వచ్చినోడికి ఒక దెబ్బే ఉంటుంది. వీడు మళ్ళీ లేట్ అవుతున్నప్పుడు ఆయన్ని గోడ కూర్చేయించడాలు, బయట నిలబెట్టాలు, పనిష్మెంట్ పెరిగిపోదా? ఎందుకు పెరిగింది? విసుగు. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? ప్రతిరోజు ఏంట్రా విసుగు. దేవుడికి విసుగు ఉంటుందంటే ఉందా కదా, రెఫరెన్స్ ఉంది కదా. కానీ విసుగు రావడానికి చాలా టైం పడుతుంది, చాలా చెప్తాడు, భరిస్తాడు. కానీ ఒకానొక టైంకి దేవుడు విసిగిపోతాడు. చెప్పి ఇంకేడు ఇంట్లో విసిగిపోయినప్పుడు ఒక సామెతగా నువ్వు అవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త. ఎప్పుడో ఒకసారి లేట్ అయ్యావనుకో అది విషయం కాదు, అది వేరు. రెగ్యులర్గా నువ్వు అదే చేస్తున్నావు అనుకో, ఒక టైంకి విసుగు వస్తుంది. విసుగు వచ్చినప్పుడు అది ఎలా జరుగుతుందో మాకు తెలియదు. అప్పుడు మేమేం చెప్పుకుంటామంటే, చూసావా పలానా వాడు ఎప్పుడు లేటుగా వచ్చేవాడు, ఆడి చూడు ఈరోజు ఏమైందో అని నీ గురించి మేము చెప్పుకుంటాం. నువ్వు ఆ సామెత అయిపోతావు. అలా సామెత అయిపోయిన వాళ్ళు ఉంటారు మన దగ్గర, అయిపోతారు, అలా సామెత అయిపోతారు. ఇప్పుడు సేవకు పిలవబడిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏమంటాం? అరే పిలిచినప్పుడు వెళ్ళరా బాబు, ఇజ్రాయేల్ గారు చూడరా బాబు, ఆలస్యం చేస్తే ఆటో కాలిపోయిందంటే, ఇల్లు కాలిపోయిందంట చెప్పుకోమా? సామెత అనేది సామెతే. తిమోతి గారి గురించి ఏం చెప్పుకుంటాం? రేపు పిలిచినప్పుడు వెళ్ళరా బాబు, ఆయన పొలాలు ఏరుకుందామని వెళ్తే పైనేమో మట్టి పొలాలు ఉన్నాయంట, 2 అడుగులు వేయగానే కాళ్ళు 2 లోపలికి వెళ్ళిపోయినాయి. పేపర్ మిల్ నుంచి రిలీజ్ అయిన హీట్ది కాళ్ళు మోకాళ్ళ దాకా కాలిపోయినాయి, పైన అంత తొక్కలు ఉబ్బులు. అది సామెతే కదా, సామెతే చెప్పుకుంటాం. అలాగ రే జాతర బాబు వెళ్ళిపోరు బాబు. ఇప్పుడు అలా అయినా వినలేనాడు అన్నాడు అనుకో, కొత్త సామెత రెడీ అవుతుంది. ఇవన్నీ పాతయి, ఎప్పుడో ఇవన్నీ వాళ్ళు మారిపోయి సేవకు వచ్చారు. ఇప్పుడు అయినా సరే వింటలేదు, నేను అదే అన్నాడు అనుకో, తర్వాత కొత్త సామెత రెడీ అవుతుంది, ఆడి పేరు చెప్పుకుంటాం 10 మందికి. అరే ఆడికిలాగా అయిపోతారు బాబు అని చెప్పగానే ఎవరికైనా సెట్ అయిపోతారు. అమ్మ బాబు ఆడికిలాంటి బతుకు మనకు వద్దురు బాబు. అలా కొత్త సామెతలు రెడీ అవుతుంటాయి అన్నమాట. జాతకం ఉండకపోతే దేవుడు విసిగిపోతాడు. ఒకానొక టైంకి దేవుడు విసిగిపోతాడు. అలా మనం ఏమన్నా విసిగిస్తున్నామా? మనకు కొన్ని పనులు అప్పగిస్తాడు దేవుడు, వాటిని ఇగో చేసేస్తాను ప్రభా, చేసేస్తాను, అయినా చేయట్లేదు, విసిగిపోతాడు. నీకు ఇవ్వడం ఏమీ లేకుండా ఖాళీ అయిపోతావు. నువ్వే చెప్పుకుంటావు అప్పుడు ఏంటంటే, అరే ఏమీ లేదురా బాబు, ఖాళీరా బాబు. ఆ రోజుల్లో పని పూర్తి చేద్దామంటే ఖాళీ ఉండేది కాదు, ఇప్పుడు చేద్దామంటే పని లేదని చెప్పుకుంటాడు. ఆడో సామెత అవుతాడు. దేవునికి విసుగు రప్పించొద్దు. అస్తమానం మోకరించి ప్రభు నన్ను క్షమించు, ఇంకెప్పుడు చేసి మళ్ళీ చేసి విసుగు రావచ్చు. దేవుడికి నువ్వు విసుగు రప్పిస్తున్నావేమో, ఎప్పుడు అలాంటి బిహేవియర్ నువ్వు కలిగి ఉంటున్నావేమో, దేవుడికి విసుగు వచ్చే ఒక టైం ఉంటుంది. ఆ విసుగు వచ్చిందా నువ్వు సామెత అవుతావు. కాబట్టి దేవుడిని విసిగించొద్దు. విసిగించడం అంటే నీకు ఏదన్నా ఒక అవసరం దాని గురించి అడగడం గురించి కాదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా సంతోషంగా తీసుకుంటాడు. నువ్వు పదే పొరపాట్లు చేస్తూ, దేవుడు చెప్పిన పని చేయకుండా, దేవుణ్ణి పదే నిర్లక్ష్యం చేస్తూ, పదే పట్టించుకోకుండా నువ్వు బిహేవ్ చేసావా, అలాంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే ఒకరోజు దేవుడిని నువ్వు విసిగించిన వ్యక్తి అవుతావు.
ఆయనకి విసుగు రాదు. విసుగు వస్తే నెక్స్ట్ వచ్చేది సామెతే. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎల్లప్పుడూ ప్రభునందు మనం సాక్షులమే కానీ సామెతలం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడూ సాక్షులమే, ఎప్పటికప్పుడు కొత్త సాక్ష్యం వస్తూ ఉండాలి. మన జీవితం కొత్తగా సాక్ష్యం అవుతుండాలి. కొత్తగా ఇంకొక స్టెప్ ఎక్కి దేవుడు నన్ను దీవించాడని చెప్తుండాలి తప్ప, నేను ఇలాగ చేసినందుకు ఈరోజు నా బ్రతుకు ఎలా అయిందని మనం అనుకోకూడదు. మనల్ని చూసి ఎవరు అనుకోకూడదు. మనల్ని చూసి అనుకోకూడదు. అనుకునే మనుషులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి చాలా ఇదండి, ఈరోజు ఇలా అయిపోయారు. కానీ మనల్ని చూసి ఎప్పుడు అలా ఎవరో మాట్లాడకుండా ఉండునుగాక. పాయింట్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు పాతాళమంత విశాలంగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. జనాలు అనుకుంటారంట అని చూసి, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతన్ని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా అన్నాడు. జనాలు అందరూ ఏమనుకుంటారంటే, ఆ ఊళ్ళో సామెత అంటే ఏంటది, ఈడెంతకాలం ఉంటాడరా, అది సామెత అంట. మన ఊరిలో సామెత అంటే అలాంటి వ్యక్తిని చూసి అక్రమంగా డబ్బు సంపాదించేసి మూర్ఖంగా సంపాదించి అతిశయమంటాడు. తనను బట్టి వాడికి విపరీతమైన గర్వం అంట. అలాంటి వాడిని చూసి మేమైతే ఏం చెప్పుకుంటాం అంటే, పెరుగుట విరుగుట కొరకే. ఏం చెప్పుకుంటాం? పెరుగుట విరుగుట కొరకే. వాళ్ళు ఆ ఊళ్ళో ఏం చెప్పుకుంటారట, ఈడెంతకాలం ఉంటాడరా అని చెప్పుకుంటారంట సామెత. ఒక వ్యక్తి ఎప్పుడు సామెత అవుతారంటే, అతడు తనను బట్టి గర్వించేటప్పుడు, తనను బట్టి అతిశయించేటప్పుడు అతను ఒక సామెత అవుతాడు. తనను బట్టి అతిశయించడం ఏంటి? తనకున్న దాన్ని బట్టి అతిశయించడం ఏంటి? కొంతమందికి వాళ్ళ హైట్ని బట్టి ఎంత పొగరుంటుందంటే, కొంచెం నాలాటోళ్ళు కనబడితే ఎంత చీప్గా చూస్తారంటే, నేను ఏమంటానంటే, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకున్నావు? హైట్ లేదు, నువ్వు చేసిందేం లేదు దాంట్లో. ఎందుకు అంత ప్రౌడ్ ఏముంది దాంట్లో? కొంతమంది వాళ్ళ కలర్ని బట్టి, కొంతమంది అటు పళ్ళ వరుసని బట్టి ఎంత ఉంటుందో, చూసావు నా పళ్ళు అంటుంటాడు ఆవిడ. పళ్ళ వరుస, రంగు, ముఖం, ఒకడు ఇలాగా నా కళ్ళు బాగుంటాయి, నా గొంతు, ఒక్కొక్కడికి బేస్ వాయిస్ ఉందంటే వాళ్ళకంత నీ వాయిస్ మనం మాట్లాడామంటే నీ గొంతు ఏంటనేది కాదు, దాంట్లోంచి ఏమొచ్చింది అనేది మ్యాటర్. దేవుని స్తోత్రం. దాంట్లోంచి ఏమొచ్చింది అనేది సబ్జెక్ట్. అక్కడ గొంతుకు బాగుంటే ఏముంది, ఏం లేదు. గేదె గొంతు ఎంత బేస్ ఉంటుంది? ప్యూర్ బేస్ ఉంటుంది. ఏం మ్యాటర్ దాంట్లో? అంటే బేస్ ఉన్నవాళ్ళు నేనేమంటలా, దాన్ని బట్టి గర్వించేవాడు ఎవడైనా సరే, వాళ్ళకున్న అతిశయం వాళ్ళది, తమ హైట్, తమ కలరు, తమ వాయిస్, తమ ముఖము, లేదా తాను ఏమై ఉన్నాడో, తన కులం, తన ఇంటి పేరు, తాను ఏమై ఉన్నాడో దాన్ని బట్టి గర్వించేవాడు. వాడి పెరుగుట దేని కొరకు? పెరుగుట కొరకే. గర్వించినాడు ఎవ్వడో ఉన్నతమైన స్థితిలో ఉండడం నేను చూడలే. నేను చాలా సంవత్సరాలు అయింది యేసుప్రభులోకి వచ్చి నాకు కరెక్ట్గా ఒక 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో తనకు తాను గర్వించిన వాళ్ళు ఎవరిని దేవుడు ఉంచలేదు. వాళ్ళని అవమానపరిచేశాడు, మొత్తం అన్ని విధాలుగా అవమానపరిచాడు. నేను కూడా చెప్తాను, ఎప్పుడన్నా ఎవరైనా ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా గర్వం కనపడుతుంది అనుకోండి, రే గర్వించకూడదు, జాగ్రత్త. పరిచారకులు, సేవ చేసేవాళ్ళు అస్సలు గర్వించకూడదు. దేవుడు వెటకారం చేసేస్తాడంటే ఎందుకు చేసేస్తాడు? కేఏ పాల్ తెలుసా? అందరికీ తెలుసు. ఎలా తెలుసు? కమీడియన్గా తెలుసు. కేఏ పాల్ ఎలా తెలుసు? పడిపోయిన వ్యక్తిగా తెలుసు, పొలిటీషియన్గా తెలుసు. కానీ కేఏ పాల్ ప్రపంచాన్ని కదిలించిన ఎవాంజలిస్ట్. అతను మీటింగ్ పెట్టినాడు అమెరికాలో. జనం వచ్చిన రికార్డు ఈ మధ్య బ్రేక్ అయింది, కానీ అప్పుడు దాకా బ్రేక్ అవ్వలేదు. అంత రికార్డు రేంజ్లో ప్రజలు వచ్చారు. కానీ ఒకడు తనను బట్టి గర్వించిన ఎడల దేవుడు కిందకు తోస్తే అటు పైకి రాడు. ఇంకా దేవుడు తోశాడు, గర్వించాడు, మీడియాలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అంతే, తీసి పాడేశాడు. ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఇంకా నేను అది చేశాను ఇది చేశాను ఏదో చెప్పుకుంటా, దాన్ని కూడా చూసి జనాలు నవ్వుకుంటారు తప్ప ఇంకా ఉన్నాడా లైన్లో అనుకుంటారు జనం.
ఇప్పుడు కూడా జనాలు నవ్వుకునే పరిస్థితికి అతను ఒక సామెత. ఎవరైనా గర్వించే వ్యక్తులను బట్టి అతను ఒక సామెతగా చెప్తాం. మొన్న ఒక మీటింగ్కి వెళితే అక్కడ మాటల్లో, ఓ మీటింగ్ దగ్గర మాటల్లో ఈ విషయం చెప్పుకుంటున్నాం. నేను పాస్టర్స్తో మాట్లాడుతున్నాను, ఏమంటే గర్వం రానివద్దు, దేవుడు మనల్ని వాడుకునే కొద్ది తగ్గించాలి ఈ విషయం చెప్పాను. చెప్తే అతను అన్నాడు, మరి హైదరాబాద్లో చాలా పెద్ద సేవకుడు ఉన్నాడు కదండి, అతను ఎంతో గర్విస్తున్నాడు, ఎంతో విర్రవీగుతున్నాడు, ఎంతో దారుణంగా ప్రవర్తన ఉందండి అతనిది, కానీ అతను ఇంకా అంత మంచి స్థితిలో ఎందుకు ఉన్నాడని అడిగాడు. మీ చర్చికి ఎంతమంది వస్తారు? 20 మంది వస్తారు. 20 మంది వచ్చి చాలా చిన్న సేవ కదా మీది. అవును, మీ దగ్గర కూడా సాక్ష్యం లేదు అతనికి. జస్ట్ 20 మంది వచ్చే ఒక చిన్న సంఘాన్ని నడిపించే సేవకుడు ఏమన్నాడంటే, ఇతను ఎప్పుడు పడిపోతాడండి అని అన్నాడు. ఇతను ఇంకా ఎందుకు ఉంచాడంటే పడిపోవాలి కదా అని అన్నాడంటే అతని దగ్గర కూడా సాక్ష్యం లేదు. ఎందుకు లేదు? ఎక్కడుంది? ఇంకెక్కడ? ఓన్లీ ఇతన్ని పూజించే వాళ్ళ దగ్గర తప్ప ఎక్కడ అందరూ ఇగో అందరిని దోచుకోవడానికి వస్తాడు, అందరిని లాక్కుపోవడానికి వస్తాడు. ఇతని చర్చిలు మన ప్రాంతాల్లో పెట్టనివద్దు, ఏదోలాగా. ఎందుకు జరిగింది అలాగా? ఒకప్పుడు గ్రౌండ్లు నిండిపోయి, ఒకప్పుడు కుర్చీల కోసం జనాలు కొట్టేసుకుని, అతని ఫోటోల కోసం లైన్లో నిలబడి ఫోటోకు తీయించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టి అతనితో కలిపి కూర్చొని టిఫిన్ చేయడానికి 15,000 ఖర్చు పెట్టిన వాళ్ళు ఈరోజు అని ఎందుకు అంటున్నారు? దేవుడు చిటికేశాడు, పోయింది కనుక, పోయింది, పేరంతా పోయింది. అది అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక వ్యక్తిని పడగొట్టడానికి ఏం చేశాడు? ఇప్పుడు ఈరోజు నువ్వు నీ గురించి రకరకాల మాటలు చెప్పుకుంటారు తప్ప, అతనండి చాలా దీన సేవకుడండి, చాలా మంచి సేవకుడండి, ఈ తరానికి కావలసిన సేవకుడు అని అతన్ని ఆరాధించేవాళ్ళు కాకుండా ఎవరైనా చెప్తాడా? ఒకవేళ చెప్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఏమైంది నీ జీవితం? ఏమైంది నీ స్థితి, నీ స్థాయి? ఒకడు తనను బట్టి గర్విస్తే అతను ఒక సామెతలా చేస్తాడు. దేవుడు సామెతలా చేస్తాడు. అతన్ని తలుచుకుని జనాలు నవ్వుకునే స్థితికి వస్తుంది. అతన్ని అపహాసపడే స్థితికి ఎవరు పడతాడు ఆ వ్యక్తిని తోలనాడే స్థితికి ఆ వ్యక్తి వస్తాడు. అది తెలుసుకోవాలి ముందు, అది గ్రహించాలి. ఒకడు తనను బట్టి గర్వించిన ఎడల దేవుడు సామెతగా చేస్తాడు. అతడు పాతాళమంత ఆశ చూపును. పాతాళమంత ఆశ అంటే ఇంకా ఆశకి అద్దు లేదు వాడికి. ఆలోచించాడు, కరెక్ట్గా సరిపోద్ది. ఈ వ్యక్తిలో పాతాళానికి ఎంత ఆశ ఉందండి? ఎన్ని ఆత్మలు వస్తే పాతాళాన్ని తలుపులు వేసుకుంటుంది? ఎనీ లిమిట్స్ లేదు, నిండదు అది. ప్రభు వచ్చేదాకా ఈ భూమి అంతా అంతమై తీరిపోయేవారుగా అది నిండదు. వెళ్ళేవాళ్ళు వెళ్తాను, అంత ఆశ ఉంటుందంట. ఇంకా కావాలి నాకు, ఇంకా కావాలి. ఉన్నారు కదా, నాకు సరిపోరు. అక్కడ కూడా నాకు సరిపోరు. ఈ చర్చ అందరినీ లాగేసే మూసే కదా, నాకు సరిపోరు, ఇంకా కావాలి. అంతమంది ప్రెసిడెంట్లు, నాకు ఇంకా కావాలి. ఎంతమంది పేరు, నాకు ఇంకా కావాలి. ఇంకా కావాలనుకున్న వాళ్ళు మీరు అందరినీ చూడండి. ఈరోజు ఎవరు నేను అనుకున్నారో రేపు ఆడు ఉండడు. ఎవరు దేవుడు పని చేసుకుంటారో జనాలు పొగిడినా పొగడపోయినా వాళ్ళు ఎప్పుడు నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళని ఎవరు కదపలేరు వాళ్ళని. వీళ్ళు తనలు తాము కట్టుకున్న కోటలు ఉన్నాయే, అవి ఎప్పుడు దేవుడు సీరియస్గా తీసుకోక ఇంకా 2-3 కోటలు ఉన్నాయి, కానీ వాటికి చిటికేగా ఉన్నాయి, అవి కింద ఉంటాయి, అవి ఏం పైన ఉండవు, అవి కింద ఉంటాయి. ఆలోచించండి, చూడండి. పాతాళమంత ఆశ చూపును. మరణమంతగా విస్తరించినా సరిపోదంట. మరణం అంతగా విస్తరించడం ఏంటండి? ఆలోచించండి ఒకసారి. KFC ఉందండి, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది. రైట్, వెరీ గుడ్. పిఠాపురంలో ఉందా? లేదు. కిర్లంపూడిలో ఉందా? మీ కిర్లంపూడిలో లేదు. జగ్గంపేటలో ఉందా? అనకాపల్లిలో ఉందా? లేదు. ప్రపంచం అంతా విస్తరించింది కానీ అన్ని చోట్ల లేదు. కానీ ఈ ఊరిలో సాగు ఉందా? అనకాపల్లిలో ఉందా? కిర్లంపూడిలో ఉందా? ప్రపంచం అంతా విస్తరించింది, చావు లేని ప్లేస్ ఎక్కడుంది? అంతైనాడికి సంతృప్తి ఉండదంట. ఎందుకంటే గర్వాన్ని కూడా క్వాలిటీ, అది సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏం చేయి ఇంకా అనుకునేవాడు చివరికి ఏమవుతాడు తెలుసా? ఒక సామెత అవుతాడు. అందుకే ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి పడతానన్నాడు పౌలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పౌలు సాక్ష్యం అవ్వాలనుకున్నాడు, సామెత అవ్వాలనుకోలేదు. హల్లెలూయా. అందుకే పౌలు గురించి మాట్లాడుకునేటప్పుడు భయపడతాం, గౌరవిస్తాం. అమ్మ బాబోయ్, పౌలు ఇలాంటి వాడు తయారయ్యేటరా బాబు, మా ముందు ఇలాంటి టార్గెట్ ఏంట్రా బాబు మాట్లాడుకుంటాం మేము. ఎప్పటికీ సాక్ష్యమే, అతడు సామెత కాదు. నేను అనుకున్నవాడు ఆడు ఎప్పటికీ సాక్ష్యం కాదు. వాళ్ళు ఎప్పటికీ సామెతలు అవుతారు. వాళ్ళ గురించి అనుకుంటారట.
జనాల సామెత. చూడండి, దేవుడు రాయించాడు స్పష్టంగా ఎవరిని సామెతలుగా చేయబోతున్నాడో. దోపుడు సొమ్ము కూర్చుకోవడమే, క్లియర్ పర్సన్స్ వెళ్ళు. డబ్బులు దాచుకోవడం, జనాలు కావాలి, బ్రాంచ్లు కావాలి, డబ్బులు కావాలి, పేరు కావాలి, సరిపోద్దంటే చాలదు. అయితే కరెక్ట్గా నీకు ఎంత ఇచ్చినా సరిపోని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే నీకు కరెక్ట్గా సరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఆ పాతాళానికి వెళ్ళగానే వస్తుంటారు జనాలు, ఇంకా వస్తూనే ఉంటారు. ఓహో, ఇది నేను ఒకటే అనమాట నా రోజు అంత వద్ద. జనాలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మనం సామెత అయ్యే అవకాశం ఉందా? జాగ్రత్త కలిగి సంతృప్తి పడండి. చిన్న జీవితం దాంతో సంతృప్తి పడు, చిన్న జీవితం సాటిస్ఫై, చిన్న వ్యాపారం సాటిస్ఫై. దేవుడు ఇంకో మెట్టికిస్తున్నాడు, ఎక్కువ బెట్టి తింపాడు దీపం. దేవుడు ఏం చెప్తే అది, ఎందుకంటే ఇది చాలా చిన్న జీవితం. ఇక్కడ సమస్తము గట్టిగా చెప్పండి వ్యర్థమే. ఆ మూడ్లో లేరు, ఇప్పుడు ఇంకో మూడ్లో ఉన్నారు. మనం సామెత మూడ్లో ఉన్నాం, వ్యర్థం మూడ్లో లేము. ఇప్పుడు అన్నీ వ్యర్థమే కాబట్టి సామెత అవ్వకుండా ఉండాలంటే ఇది వ్యర్థాన్ని ఎంత వాల్యూ ఇవ్వాలో వ్యర్థానికి అంత ఇచ్చామనుకోండి, మనం సామెత అవ్వం, సాక్ష్యం అవుతాం. హల్లెలూయా. ఆఖరి విషయం చెప్తానండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు సామెత చెప్పాడండి బాబు, సరైన సామెత చెప్పాడు. సామెత అనుకోని సామెత, మనం సామెత అనుకోలేని సామెత. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, అన్ని రెళ్ళే. 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఆ ఊరిలో సామెత ఉందంట. ఏంటా సామెత? కుక్క వాంతి చేసుకుంది నాగుతుంది, పందిని ఎంత శుభ్రం చేసినా మళ్ళీ బురదలోకి వెళ్తుందిరా అని ఆ ఊళ్ళో చెప్పుకున్నారంట. ఈ ఊళ్ళో కూడా ఉంటాయి. ఈ ఊళ్ళో సామెతలు ఏమంటాయి? కనకపు సింహాసనమును సునకమును కూర్చుండబెట్టిన సామెత. బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినా కుక్కే అది. ఈ సామెత మనకు కూడా ఉంది. అయితే అక్కడ సామెత ఏం చెప్తాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్లుగా. రెండింటికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఒకసారి ఎప్పుడో చెప్పాను, మళ్ళీ నేను మీకు రిమైండ్ చేస్తాను. డిఫరెన్స్ ఏంటంటే, కుక్క లోపల ఉండకూడదు అనుకునేదానికి అక్కేసింది. అంటే హృదయాంతరంగాల్లో రావాల్సిన మార్పు. మనం హృదయంలో ఉండకూడని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మారిపోతుంటాం. మనం కొన్నిసార్లు వాక్యం వినగానే నేను ఇలా ఆలోచించకూడదు, ఇలాంటి ఊహ నేను కలిగి ఉండకూడదు, ఇలాంటి ద్వేషం కలిగి ఉండకూడదు, ఇలాంటి అపకారం నేను మనసులో పెట్టుకోకూడదు. ఇవన్నీ మనం విని మన మనసుతో చేసే తప్పుల్ని కక్కేస్తాం. కక్కేసిన తర్వాత మళ్ళీ ఏదో రోజు, 2వ రోజునో 3వ రోజునో మళ్ళా తప్పుడు ఆలోచన, ఉద్దేశాలు అవి మళ్ళీ మనలోంచి జనిస్తాయి. అప్పుడు దానికి అర్థం ఏంటంటే కుక్క వాంతి చేసుకున్న దాన్ని మళ్ళీ తీసుకుంది అని దానికి అర్థం. సో ఈ సామెత ప్రకారం, ఈ సామెతని మనకేమన్నా అప్లై చేయాలని మన దగ్గరికి వస్తే మళ్ళీ ఎంతమంది కుక్కలు ఉంటాం? ఆల్మోస్ట్ అందరూ కుక్కలు ఉంటాం. ఇప్పుడు చాలా ఇళ్ల ముందు బోర్డులు ఉంటాయి. కొన్ని ఇళ్ల ముందు కుక్క ఉంది జాగ్రత్త, ఇళ్ల ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అనేది వెరీ రేర్. 2-3 కుక్కలు ఉన్నవాళ్ళు కుక్కలు ఉన్న జాగ్రత్త అని. ఒక ఊరిలో 100 ఇళ్ళు ఉన్నాయనుకో, ఒక 2కో 3కో బోర్డులు ఉంటాయి. 100 చర్చిలు ఉన్నాయనుకో, అన్ని చర్చిలకి బోర్డు సరిపోద్ది కరెక్ట్గా. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ 7 శాతం మారు మనసు పొంది రొట్టె విరిపే మనకు ఆ రోజు ఆ కుక్క అవతారాలు అందరూ ఆ రోజు అందరూ కక్కేస్తాం. ప్రభా నేను ఇంకెప్పుడు ఇలా ఆలోచించను, ఇలా చెయ్యను, ఇలాంటి ఊహలు రానివ్వను, అది ఇది అని అందరూ కక్కేస్తాం. మళ్ళీ బయటికి వెళ్ళి అందరూ కక్కిందాన్ని ఇక్కడ కక్కుతాం, అక్కడ నగ్గుతాం. మళ్ళీ అందరూ వాటిని తీసుకుంటాం. దాన్ని మనలో వాటిని మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ వచ్చే నెల కక్కాడంటే ఈ బయట బోర్డు పెట్టద్దా? ఏమని గట్టి చెప్పడమ్మా. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఆడకుక్కలు, మగ కుక్కలు, పిల్ల కుక్కలు, తాత కుక్కలు, అన్ని కుక్కలు ఉన్నాయి. సేవకుల కుక్కలు, పెద్దల కుక్కలు, అన్ని కుక్కలు ఉన్నాయి చర్చిలో అన్ని కుక్కలు ఉంటాయి. ఆ సామెత మనకు వర్తిస్తుంది. కక్కిన దానికి తిరుగు కుక్క. రెండో విషయం ఏం చెప్పారు? రెండో విషయం, కడగబడిన పంది బురదలో దొరినాడు. కడగబడిన పంది అంటే అర్థం ఏంటి? ఇది శరీర సంబంధంగా పైన కడుక్కున్న తప్పులు. ఇప్పుడు పాత్రను ఎక్కడెక్కడ కడగమని చెప్పాడు యేసయ్య? లోపల బయట కడగాలి కదా. లోపల కడిగినా సరే మళ్ళీ తప్పు చేస్తే ఆడేమో కుక్క, ఆడి పంది కాదు, ఆడు కుక్క సామెత అనమాట అది. బయట విషయం వదిలేసి మళ్ళీ చేస్తారు చూసావా, వాళ్ళెవరు?
పందులు అనమాట. అంటే వాక్యం అంటారు ఇని ఇంకెప్పుడు నేను బంగారం పెట్టుకోను అనుకుంటుంది. అనుకుని తీసేస్తారు. తీసేసిన తర్వాత పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళగానే పంది అయిపోతారు అంతే. ఇప్పుడు తీసిన దాన్ని ఇప్పుడు బయట కడుక్కున్నారు, కడుక్కున్న దాన్ని మళ్ళీ వేసుకుంటే దాన్ని ఏంటి అది అది ఏం వర్తిస్తుంది, ఏ సామెత వర్తిస్తుంది? కడగబడిన పంది మరలా. చాలా చోట్ల చాలామంది ఏం చేస్తారంటే లేడీస్లో ఎక్కువ మంది వాళ్ళు ఆర్నమెంట్స్ అవి తీసేస్తారు. కొంతమంది చిన్న చిన్న పెట్టుకొని కొంత తీసేసి కొన్ని రోజులు పోయిన తర్వాత నెమ్మదిగా తలక రంగులు స్టార్ట్ చేస్తారు. నువ్వు ఇవన్నీ ఎందుకు తీసావు? నాకు శరీర సంబంధమైన అందం వద్దు, అందం మోసకరం ప్రభా, కాబట్టి నాకు వద్దు. కానీ తల మీద రంగు ఎందుకు వచ్చింది? సింపుల్. చెప్పండి, గట్టి చెప్పండి. ఆడవాళ్ళు మాట్లాడలేదు చూసారా? మిమ్మల్ని అన్నాను నేను, మిమ్మల్ని కాదు. ఎవరు వదిలేసి మళ్ళా బురదలో దొర్లుతున్నారో వాళ్ళని అంటున్నాను. ఏం వర్తిస్తుంది సామెతలకి? బురదలో మరలా దొర్లు పందులు. ఏం కొంతమంది పాస్టర్లు అస్సలు మొత్తం ఆర్నమెంట్స్ ఏముండవు, కానీ ఐబ్రో షేపులు చేయించుకొని బ్యూటీ పార్లర్. అరే నువ్వు తీసేసిందే అందం మోసకరం అని మళ్ళీ బ్యూటీ పార్లర్ అంటే అర్థమేంటి తెలుగులో? నీకు అందాన్ని పెంచే ఒక ప్లేసు, ఒక స్థలం, అందాన్ని పెంచేది అది. అందం మోసకరం అని అందాన్ని పెంచే దగ్గరికి వెళ్ళామంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అంటే బురద అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ బురదలో దొల్లేసి వచ్చేస్తుంటుంది అనమాట. అలాగే వెళ్ళి బురదలో దొల్లేసి ఏం కావాలంటే కొంచెం ముఖం బురదలో పెట్టాలండి, వెళ్ళి బురదలో దొల్లేశారు. ఎందుకు ఇవన్నీ నాకు తెలీదు. నువ్వు వదిలేసావు కదా. ఓ పాస్టర్ అంటారు, నేను చాలా ఆయన నిజంగా నిరాడంబరం, వైట్ అండ్ వైట్ కత్తర్ వేసుకుంటారు. కానీ ఎందుకు నువ్వు మీసానికి రంగు వేసావు నాకు అర్థం లేదు. అవసరమే ఉంది. ఎందుకంటే వెళ్ళి బారపడతా ఉంటాడంటే బురద రాసేయండి ముఖం మీద అని చెప్తాడు, రాసినట్టు. ఎందుకు నువ్వు వదిలేసిన దాన్ని మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది? ఆ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది? డ్రెస్సులు కొనేటప్పుడు చాలా ఇంకా కాస్ట్లీగా, ఇంకా బాగుండాలి, ఇంకా ఇలా ఉండాలి. నీవు అదొద్దనే కదా వదిలేవు. నువ్వు అదొద్దని వదిలినప్పుడు మళ్ళీ ఎలాగా? ఎంతోమంది జెంట్స్ లేడీస్ మనసైన్లు పెట్టేసుకుని, ఉంగరాలు పెట్టేసుకుని పాస్టర్లు ఇలా చెప్తుంటాడు వాక్యం. ఉంగరం పెట్టుకునే స్టేజ్ మీద ఆ ఫోటోలో ఆ 4 ఉంగరాలు పడాలా, లేకపోతే బాధ. తీసేస్తారు, బట్టలు తీసేస్తారు. తెలుసు కదా జెంట్స్, బట్టలు తీసేస్తాడు పైన, ఏంటి చైన్ వేసుకుంటే, లేకపోతే బటన్ తీయడు. మనం ఎందుకు ఎంత చేస్తున్నాం? మన బాడీ కడగబడద్దా? మన బాడీ కడగబడద్దా? మన డ్రెస్సింగ్ ఎంత పద్ధతిగా ఉండాలండి. మనం బట్టలు వేసుకున్నామంటే మనల్ని చూసిన వాళ్ళకి గౌరవం కలగాలి, గౌరవం కలగాలి. అంతేగాని ఇవన్నీ మడతట్టేసి ఇక్కడ దాకా మడతడతాడు. ఎందుకు? నీ పుల్యాండ్స్ కొనుక్కోవడం ఎందుకు? ఇక్కడ దాకా మడతట్టుకోవడం ఎందుకు? ఇక్కడ దాకా మడతట్టుకుంటాడు. మొన్న యానం వెళ్తే ఒక అతను కలిసాం. అది ఎలా అనుకున్నారు? ఎంత పొడుగుందండి కన్నం, ప్యాంటుకి, జీన్ ప్యాంటుకి మోకాల దగ్గర నుంచి దాంట్లోపల క్లాత్ వేయించుకున్నాడు. ఇది ఎవడ చెప్పమన్నాడు, లోపల ఇంకోటి ఎవడేసుకోమన్నాడు? అంటే ఈ జనాలు ఎలా ఉన్నారో చూడండి. అసలు మనం వేసుకున్న మన డ్రెస్సింగ్ చూసినప్పుడు ఒక ట్రెండ్ గుర్తు రాకూడదు, ఎవరికి అసభ్యత అనిపించకూడదు. మనల్ని చూడగానే మనమే అనిపించాలి తప్ప మన డ్రెస్సింగ్ అక్కడ ఏ విధమైన పాత్ర పోషించకూడదు. ఏ పాత్ర ఎదుటి వాళ్ళ హృదయంలో కానీ ఆలోచనలో కానీ ఏది వాళ్ళ మీద వాళ్ళకి ఇబ్బంది పడకుండా చూడగానే మనల్ని మనలాగా గౌరవించే బట్టలు, అలాంటి డ్రెస్సింగ్ వేసుకోండి. ఆడవాళ్ళు మీరు డ్రెస్సులు కుట్టించుకున్నారో జాగ్రత్త కుట్టించుకోండి. ఈ టైలర్లో సగం పాటు చేస్తారు వాళ్ళు, ఇంకా షేప్ తిప్పేస్తానంటారు వాళ్ళు. ఏమి ఎందుకు అంత నాకు అర్థం లేదు. అంత టైట్ కుట్టించుకుని అంత బాగా బట్టలు ఎక్కించుకుని ఎందుకు అంత ఇబ్బంది? కొంత ఒక అంగులో లూజ్గా పెట్టుకుంటే ఏమైంది నష్టం? దాంట్లో ఏ నష్టం లేదు అసలు. జనాలు ఫీలింగ్ చూడండి. ఇప్పుడు కొత్త క్యాన్సర్లు వస్తున్నాయి, మీకు ఇంకా తెర మీదకి రాలేదు, వస్తుంది. లేడీస్కి వచ్చే క్యాన్సర్స్, ఎక్కువ క్యాన్సర్స్ ఏంటంటే టైట్ డ్రెస్సింగ్ వలన కొన్ని పార్ట్స్లో వాళ్ళని నొక్కేసి దానివల్ల వాళ్ళకి క్యాన్సర్ స్టార్ట్ అవుతుందండి. మొన్నే నేను చదివాను రిపోర్ట్. దాంట్లో అది ఓన్లీ ఇండియన్స్కే ఎక్కువ రాబోతుంది. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా ఆ ఫారెన్ ట్రెండ్లు ఇంకా దరిద్రం బట్టలు ఉంటాయి, ఆ ట్రెండ్కి వెళ్ళలేదు మన వాళ్ళు. ఇంకా ఉన్నదాని మీద టైట్ డ్రెస్సులు వేసుకునే ట్రెండ్ దగ్గరికి వచ్చి పాడేయారు. ఇంకా ఇక్కడ చెడిపోయారు. ఇక్కడ చాలా క్యాన్సర్లు వచ్చిన తర్వాత నెమ్మదిగా అక్కడ చెడిపోతారు మన వాళ్ళు. దేవుడు ఎంత బాగా రాయించాడు తన గ్రంథాన్ని. కడగబడిన పంది మళ్ళా బుర్రలో దొల్లడానికి మళ్ళినట్లుగా నీ దేహం పైన దేవునికి ఇష్టం లేనిది ఏవైతే ఉన్నాయో, నీ చెప్పుల దగ్గర నుంచి, నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుంచి, నీ దేహానికి నువ్వు అప్లై చేసే ప్రతిదీ చూసుకో. అది నువ్వు కడగబడ్డావా మళ్ళా బురదలోకి వెళ్ళకు. కడగబడలేదా, కడగబడిన పందువు నువ్వు ఇంకా దారుణం.
నువ్వు మనసులో అనుకోవచ్చు, అయితే నేనేనయ్యో ఇంకా తీయలేదు వస్తువులు, వీళ్ళు తీసేసి పెట్టుకున్నారు. వాళ్ళు కడగబడి మళ్ళీ బురదలో దొరికిన పందులు, నువ్వెవరంటే కడగబడ్డ పందివి. మరి ఏది బెటర్ నువ్వే ఆలోచించుకో. మొత్తానికి సామెత మాత్రం వర్తిస్తుంది ఇద్దరికి కూడా. మనం సామెత అవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, సాక్ష్యం అవడానికి పిలిచాడు. హల్లెలూయా. మనం సాక్షులుగా ఉందాం. బయట రకరకాల ప్రసంగాలు రకరకాలు ఎన్నో వచ్చేసినాయి. అయ్యే ఎక్కువ మందిని పాడు చేస్తున్నాయి. బైబిల్ మార్పు లేనిది. దేవునికి స్తోత్రం. కాలాలు మారే కొద్దీ, మనుషుల మనస్తత్వాలు మారే కొద్దీ, స్వభావాలు మారే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, కల్చర్లు మారే కొద్దీ మనుషులు చేసే పద్ధతులన్నీ మారిపోవచ్చు. కానీ బైబిల్ ఏది చెప్పిందో దాన్ని మాత్రమే మనం పాటించాలి. ఆడే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం. ఇది మార్పు లేని వాక్యం. ఇది మార్పు లేని. దేవుడు ఏం చెప్పాడు? చీరే కట్టుకోండి అన్నాడా? లేదే. పంచి కట్టుకోండి అన్నాడా? లేదే. ఏమన్నాడు? సభ్యత కలిగిన బట్టలు వేసుకోండి అన్నాడు. ఏ కాలమైనా సరే క్రైస్తవుడు చేయాల్సిన పని అదే. దేవుని స్తోత్రం. మొన్న ఒక ఫేమస్ స్పీకర్ చెప్తున్నాడు, ఫారెన్లో సేవ చేసేస్తున్నాడు అన్న. ఏమన్నాడంటే, ఈ లేడీస్ డ్రెస్సుల మీద పడి మీరు ఎందుకు ఇలా అన్నారు? వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. నీ కళ్ళని జాగ్రత్తగా కాపాడుకో. బైబిల్ లేదు వాళ్ళ దగ్గర. ఇంకా బైబిల్లో ఉంది, స్త్రీలారా సభ్యత కలిగిన బట్టలు వేసుకోండి. ఇతని ప్రసంగం ఏంటంటే, ఈ ఆడవాళ్ళందరూ ఎలా వేసుకుంటారు? వీడికేం కోరికలు ఉన్నాయో, ఏ బట్టలతో ఎవరిని చూడాలని కోరుకుంటున్నాడో. ఏమన్నాడు? వాళ్ళని ఎలాగైనా వేసుకున్నామండి, మీరు మాత్రం జాగ్రత్తగా మీరు చూడకుండా చూసుకోండి. ఇదేం గొడవరా? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వేం చెప్తున్నావురా? జనాలకి తెలివి పెరిగిపోయి వాక్యానికి దూరంగా పరిగెత్తారు. మనం మాత్రం శ్రద్ధగా వాక్యం చదవండి, భయభక్తులు కలిగి దేవుళ్ళో నడుచుకోండి. ఎంతో సమయం లేదు, సమయం తక్కువ ఉంది. అందరూ నాశనం అయిపోవడానికి యుద్ధాలకు రెడీ చేసుకున్నారు. ఓదాపుగా నేను గెలుద్దాం అనుకుంటాడు. ఎవడో ఉన్నాడు ఇంతకీ? వీళ్ళు ఎవరు లేకుండా వీళ్ళని వెనకాల నుంచి ప్రేరేపిస్తున్నవాడు వీళ్ళని నెత్తి మీద కూర్చోబోతున్నాడు. కాబట్టి మనం భయం కలిగి, జాగ్రత్త కలిగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుందాం. ఎల్లప్పుడూ మనం దేవునిలో సాక్ష్యమే కానీ సామెత మాత్రం కానే కాదు.